పరలోకమందున్న మా తండ్రి, వాతావరణం ప్రతికూలంగా ఉన్న మీ బిడ్డల యొక్క ఆసక్తిని మీరు మెచ్చి స్థానిక సంఘం యొక్క కూడుకునే స్థలము సంఘమును తండ్రి మీరు అనుగ్రహించిన వైనమును బట్టి మీకు స్తుతులు. కొన్ని సంగతులు వీరితో మాట్లాడండి, అవసరమైన సంగతులు వారికి చెప్పడానికి నన్ను నడిపించండి. ఈ కష్టము ప్రయాస నిజమైన సహకారుల జాబితాలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరును శ్రోతలుగా ఉండిపోక వారి జీవితాలకి అవసరమైన సంగతులను గ్రహించుకొని తమ్మును తాము తండ్రి మీ ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను తీర్చిదిద్దుకునే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతున్నాం తండ్రి. ఎవరైనా కొత్తగా వచ్చేవాడు కూర్చుంటే మీ రాజ్యంలోనికి వారిని ఆహ్వానిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. వర్షాభావం వలన కొంచెం ఆంతర్యం కలిగిన దేవుని కృపను బట్టి చక్కటి స్థలమును దేవుడు అనుగ్రహించి మనతో మాట్లాడడానికి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి సమయాన్ని మనం ఒమ్ము చేయక చక్కగా కొన్ని సంగతులు మనం విందాం. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? మీకు అర్థమవుతుందా? ఓకే, అర్థమైపోయినా అర్థమైనట్టే. జాగ్రత్తగా విందాం. మానవ జీవితాన్ని గురించి కొన్ని సంగతులు మనకు అవసరం. అన్న పెంచకండి, తగ్గించండి, కొంచెం తగ్గించండి. మానవ జీవితాన్ని గురించి కొన్ని సంగతులు మనకు అవసరం. నిజానికి పబ్లిక్లో వేరే మెసేజ్ చెప్దాం అనుకున్నాను, ఎలాగో ఇండోర్కి వచ్చారు కనుక కొన్ని సంగతులు మార్చి చెప్తాను. మానవ జీవితం పుట్టుక యొక్క విలువ ఈ రోజుల్లో తెలియట్లేదు. ఎవరి ఫిలాసఫీలు వాళ్ళకి ఏడిసాయి, ఎవరి తత్వజ్ఞానం వాళ్ళకు ఉంది, ఎవరి అర్థాలు వాళ్ళు ఎత్తుకుంటున్నారు. మానవ జీవితం పుట్టుక యొక్క పరమార్థం సరిగ్గా అర్థమైందంటే ఏం అర్థం కావట్లేదు. ఎవరికి వారే తత్వజ్ఞానం ఎరిగిన వారిలా తమ్మను గూర్చి తాము నిర్వచనాలు ఎదుగుతున్నారు, డెఫినేషన్స్ చెప్తున్నారు. మానవ జీవితం ఎందుకంటే ఒక్కరి దగ్గర సరైన అర్థం లేదు. మానవుడు అన్నవాడు అన్నిటినీ ప్రశ్నించుకున్నాడు. మానవ వ్యవస్థ, ప్రపంచ నాగరికత ప్రశ్నలతోనే ప్రారంభమైంది. ఆ ప్రశ్నల పరంపరలోనే మనుషు శాస్త్రాలను ఎతకడం నేర్చుకున్నాడు. మీకు ఉదాహరణ చెప్తాను, వినండి. ఈ భూమి మీద బతుకుతున్న మనుష్యుడు ఈ భూమి ఎందుకు ఎలా ఉందని ప్రశ్నించుకున్నాడు. ఆ భూమి ఎందుకు ఎలా ఉందని ప్రశ్నించుకున్న ఆ చిన్న ప్రశ్నకి వాడికి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? భూగర్భ శాస్త్రం. పెద్ద శాస్త్రమే రాసుకున్నాడు. భూమి ఎందుకు ఎలా ఉంది, ఎలా తిరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, ఇది శూన్యంలో ఎందుకు ఏలాడింది, దీని వ్యవస్థ ఏంటి, ఇది ఎన్ని పొరలు ఉన్నాయి, నీటి వ్యవస్థ ఎక్కడుంది, సముద్రాలు ఎందుకు పక్కకున్నాయి, వీటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే భూగర్భ శాస్త్రం, భూమికి సంబంధించిన శాస్త్రం. దీన్ని ఎలా ప్రశ్నించుకున్నాడంటే ఇది ఎందుకు ఇలా ఉంది అని. భూమి మీద ఉన్న వీడు వీస్తున్న గాలిని, ఎదుగుతున్న మొక్కల్ని చూసి ఈ మొక్కలు ఎందుకు ఇలా ఉన్నాయని ఆ మొక్కలను గురించి ప్రశ్నించుకుని ఆ మొక్కలను గురించి ఒక శాస్త్రం రాసుకున్నాడు. అదే బాటనీ. తర్వాత దాని గురించి మరింత విస్తరించి మాట్లాడుకున్నాడు. వృక్ష శాస్త్రం అని మనం తెలుగులో పుస్తకాలు రాసేసాడు. పచ్చకున్న చెట్లకి రంగురంగుల పువ్వులు పూయడం ఏంటి, దాని నుంచి మనకి గాలి రిలీజ్ అవ్వడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దాని పత్రం ఏంటి, దాని అంతర్గత స్థితిగతులు ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుని వృక్ష శాస్త్రం అని ఒక శాస్త్రాన్ని పుట్టించాడు. ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఈ గడ్డి జాతి మనం తినడం ఏంటని ఆ వ్యవసాయాన్ని గురించి పరిశీలించి ఏంటి ఎలా ఉందని ఆ వ్యవసాయానికి ఒక శాస్త్రం రాసి వ్యవసాయ శాస్త్రం అని దానికి పేరెట్టాడు. ప్రతీదీ ప్రశ్నించుకున్నాడు మనిషి. బాగా తినిన తర్వాత పైకి చూసి నక్షత్రాలు ఎందుకు ఎలా ఉన్నాయి, చంద్రుడు ఎక్కడో ఎందుకున్నాడు, సూర్యుడు ఏంటని ప్రశ్నించుకున్న వీడికి ఆ సూర్యుడు చంద్రుడని ఖగోళ శాస్త్రం అని ఒక శాస్త్రం రాసుకున్నాడు. మీరు చూడండి, ప్రతి ప్రశ్న వెనకాల ఒక శాస్త్రం పుట్టిందా లేదా? భూమి ఎందుకు ఎలా ఉందన్నాడు, భూగర్భ శాస్త్రం రాశాడు. చెట్లు ఎందుకు ఎలా ఉన్నాయి అన్నాడు, వృక్ష శాస్త్రం రాశాడు. ఖగోళం ఎందుకు ఎలా ఉందని దానికి సంబంధించిన ఖగోళ శాస్త్రాన్ని రాశాడు. ప్రతి దానికి ఒక శాస్త్రం రాసుకున్నాడు. అన్నిటినీ ప్రశ్నించుకున్న మనిషి
నేనెందుకున్నానని మాత్రం ప్రశ్నించుకోలేకపోయాడు. అదెందుకుంది, ఇదెందుకుంది, అదేంటి ఇదేంటి అని ప్రశ్నించుకున్న వీడు నేనెందుకున్నాను అంటే గాలి కబుర్లు చెప్పుకోవడానికి ఉన్నాను అనుకున్నాడు. ఒకడు అన్నాడు, పార్కులో కూర్చుని ఒక అమ్మాయితో, నేను నీకోసమే పుట్టాను అన్నాడు. ఆవిడ కూడా అంది, నేనెందుకు పుట్టానంటే నేను నీకోసమే పుట్టాను, మా అమ్మ నాన్న కోసం కాదు, నేను ఎవరి కోసం కాదు పుట్టింది, నేను నీ కోసం, నువ్వు నా కోసం పుట్టావు, నువ్వు అలా ఈదులు వెళుతున్నప్పుడు గాలి వేసినప్పుడు నేను అనుకున్నాను నువ్వు నా కోసమే పుట్టావని. ఫస్ట్ టైం నువ్వు కనబడినప్పుడు వీధురు గాలి ఎక్కువైనాయి, ఆ తర్వాత కరవైంది, ఆ వీధురు గాలి వెనకాల ఆ గాలి నీకోసమే, ఈ గాలి నువ్వే అని అర్థమైంది అన్నాడు. ఎవరికారే మాట్లాడుకున్నారో ఆ పార్కులో కూర్చుని మాట్లాడుకుంటారు, 7 జన్మలైనా, ఇంకొక 14 జన్మలైనా, ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జీవితం నీకోసమే, నా లైఫ్ పర్పస్ నాకు అర్థమైంది, నేను నీకోసమే పుట్టానని. ఎవడ ఫిలాసఫీ ఆడిది. మరికొంతమంది ఏమన్నారంటే, లేదు లేదు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పుట్టావరంటే ఎప్పటికైనా సరే ఎవరెస్ట్ ఎక్కడానికే పుట్టాను. ఎవరెస్ట్ ఎక్కారే మళ్ళీ ఇంటికి రాలేదు, ఇంకా పోయారు అటు నుంచి అంటే. మరికొంతమంది ఏమన్నారంటే, లేదు లేదు నేను ఇంగ్లీష్ సముద్రం ఈదడానికి పుట్టాను, ఇంగ్లీష్ సముద్రం ఒక సముద్రం ఉంది, గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టాల్సిందే అన్నాడు. ఒకడన్నాడు సముద్రం ఈదుతాడు, ఒకడన్నాడు పసిఫిక్లో నడిచేస్తాడు, మరొకడన్నాడు లేదు లేదు నయాగరా జలపాతం మీద తోడేసి ఊగెత్తానన్నాడు. ఇవన్నీ దేనికంటే గిన్నిస్ రికార్డ్స్ బద్దలు కొట్టడానికి. ఒకరంటారు లేదు నేను ఒక అందమైన కట్టడం కడతాను, ఆ కట్టడంలో నా భార్య పేరు రాస్తాను, నా భార్య కొరకు వింతైన కట్టడం కట్టానని ఒక రికార్డ్ నమోదు చేస్తానన్నాడు. మరికొంతమంది రికార్డ్స్ బదులు కొడుతున్నారు. మీరు చూసారా రికార్డ్స్ ఏంటి చెప్పిన, ఈ లిప్స్ ఉన్నాయి చూసారా, లిప్స్లా ఉంచరు, దీనికి ఇంజెక్షన్ చేసి ఇంత లిప్ చేస్తాడు దాన్ని, ఇంత గేదె పెదవలాగా. దాన్ని ఇలా చేస్తే ఎందుకురా దాన్ని అలా చేసావంటే అదొక రికార్డ్. నుదుడికి ఇంజెక్షన్ చేయించుకుంటున్నారు, ఐబ్రోస్కి చేయించుకుంటున్నారు, లిప్స్కి చేయించుకుంటున్నారు, ఇంకా నోస్కి చేయిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఇంజెక్షన్ చేస్తున్నారు, పూసలు గుచ్చుతున్నారు, రికార్డ్స్ బదులు కొడుతున్నారు. టాటూస్ అని ఒక చెత్త కల్చర్ వచ్చింది, ఆ టాటూస్లో ఎక్కడ పడితే అక్కడ టాటూలు వేస్తున్నారు. ఎందుకంటే రికార్డ్స్ నేను ఎప్పటికైనా సరే రికార్డు బదులు కొట్టాలన్నారు. ఎవరికి వాళ్ళే ఫిలాసఫీ. మనిషి ఎందుకు పుట్టాడన్నది మనిషికి తెలియదు. ఒకడేమో కొండెక్కడానికి అంటున్నాడు, ఒకడు సముద్రం ఎద్దడానికి అంటున్నాడు, ఒకడు నది వేద్దడానికి అంటున్నాడు, ఒకడేమో మనిషి కోసం మనిషి పుట్టానంటున్నాడు. కానీ మనిషి పర్పస్ ఏంటో మనిషికి అర్థం అవుతుందా? ఒకరోజు పద్మశ్రీ బ్రహ్మానందం గారు, ఆయనకి పద్మశ్రీ వచ్చిన కొత్తలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఏమన్నాడంటే, నా లైఫ్ పర్పస్ ఏంటో నాకు అర్థమైంది అన్నాడు. ఏమర్థమైంది సార్ అంటే, ఆ రోజుల్లో ఆయన అన్న మాట ఏంటంటే, నా పుట్టుక భగవంతుడు ఎందుకు పుట్టించాడంటే నలుగురు నవ్వించడానికి నేను పుట్టానన్నాడు. ఒకవేళ నేను ఏగనై ఉంటే 4 ఏగలు నవ్వెత్తానన్నాడు, నేను దోమనై ఉంటే 4 దోమల్ని నవ్విస్తానన్నాడు. ఒకవేళ నేను ఏ రోజు జంతువునే పుడితే నా చుట్టూ ఉన్న 4 జంతువులు నవ్విస్తాను. నా పర్పస్ ఏంటంటే నలుగురు నవ్వించడానికి దేవుడు నన్ను పుట్టించాడు. కానీ ఈరోజు మీరు చూడండి, ఈరోజు బ్రహ్మానందం గారిని పెద్దగా సినిమాల్లోకి తీసుకోవట్లేదు. ఎందుకో చెప్పినా, ఆయనకి వయసు అయిపోయింది. ఈరోజు ఆయన నలుగురు నవ్వించడానికి పుట్టానన్న ఆయనకే ఈరోజు అవకాశాలు తగ్గాయి. సమకాలీన నటులు కాలం చేసి కాలగతుల్లో కలిసిపోతున్నప్పుడు బిక్కుమని ఏడుస్తున్నాడు ఆయన. మీరు చూసారు లేదు? ఒకప్పుడు నవ్వుల రారాజన మాట్లాడుకున్న ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనలోకి దిగిపోయాడు. లైఫ్ పర్పస్ అదే అనుకున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం నలుగురు నవ్వించడానికి పుట్టామని ఆయన అనుకుంటున్నాడు. కొంతమంది విప్లవకారులు ఉన్నారు, పేర్లు అడక్కండి, మన్యం దొర అంటారు ఆయన్ని, తెలుసు మీకు. బ్రిటిష్ వాళ్ళకి ఎదురు నిలబడి చొక్కా ఇప్పి, అది ఆ రోజుల్లో గుండెలు ఇలా ఇప్పి తన రొమ్ముని చూపించి ఇలా అన్నాడు, కాల్చండ్రా అని. ఆ బ్రిటిష్ దొరలకు చూపించి ఇలా అన్నాడు, ఇదిగో మీరు ఒక అల్లూరి సీతారామరాజు చంపితే 100 మంది అల్లూరి సీతారామరాజు పుడతా అన్నారు. అల్లూరి సీతారామరాజు పుట్టలేదు, కానీ అల్లూరి రామలింగి పుట్టాడు. మీరు చూడండి, ఫిలాసఫీ చెప్పారు, కానీ అడుగుతాను, అల్లూరి సీతారామరాజు? అల్లూరి సీతారామరాజు యొక్క గొప్ప భావాలు పుట్టిన వారు ఏరి? అల్లూరి సీతారామరాజు గారి యొక్క భావజాలంతో బతికే వాళ్ళు ఏరి? స్వదాసి ప్రజల కొరకు, సొంత ప్రజల కొరకు హక్కుల కోసం పోరాట చేసే హక్కులు కలిగిన, విలువలు కలిగిన నాయకులేరి? ఆయన అన్నాడు, ఆ ఫిలాసఫీ కొరకు చచ్చిపోయాడు. ఆయన జీవితం అందుకే అనుకున్నాడు ఆయన. ఒక ఆయన ఏమో నవ్వడానికి అన్నాడు, ఒక ఆయన ఏమో ఎవరెస్ట్ ఎక్కడానికి అన్నాడు, మరొక ఆయన ఏమో ఇంగ్లీష్ సముద్రం ఈదడానికి అన్నాడు, మరొక ఆయన ఏమన్నాడు, లేదు లేదు నేను నీకోసమే పుట్టాను. ఆమె ఏమన్నదంటే, నేను నీకోసమే పుట్టాను ఆవిడ అంటుంది.
మానవుడు అన్నవాడు ఇలాంటి చిన్న చిన్న కారణాలకు పుట్టలేదు. ఒకరోజు ఒక చిన్న పాప ఉంది. ఆ పాపకి వాళ్ళ అమ్మ చిన్న చిన్న గోరుముద్దలు తినిపించి, చందమామ రావే, జాబిలి రావే, వచ్చేటప్పుడు ఖాళీగా రాకు, ఆ బంతిపూలు అట్టుకుని రా అంది. చిన్నపిల్ల నిజం అనుకుని అన్నం బాగా తినేసింది. చందమామ ఎప్పటికైనా సరే బంతిపూలు తెస్తుంది అనుకుంది. చిన్నపిల్ల పెద్ద పిల్ల అయింది. పెద్ద పిల్ల స్కూల్కి వెళ్ళింది. స్కూల్ నుంచి హైయర్ స్కూల్కి వెళ్ళింది. హైయర్ స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళింది. కాలేజీలో తర్వాత యూనివర్సిటీకి వెళ్ళింది. యూనివర్సిటీలో పీజీ చేసింది. పీజీ లెవెల్కి వెళ్ళాక అర్థమైంది చందమామ ఎప్పటికీ రాదని, బంతిపూలు అసలు తేదని. ఆ తర్వాత అమ్మాయిని నిర్ణయించుకుంది, చంద్రుడు ఎప్పుడు నా దగ్గరికి రాడు, నేనే చంద్రుడి దగ్గరికి వెళ్ళాలని కంకణం కట్టుకుని భారత వనిత నాసా స్పేస్ ఏజెన్సీలో జాబ్ కొట్టి అక్కడ నిలబడి స్పేస్లో అడుగులు వేయడానికి వెళ్ళింది. ఎలుతూ చందమామను దర్శించి వస్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో చచ్చిపోయింది. ఆవిడ పేరు కల్పన చావ్లా. చావ్లా కాదు, చచ్చిపోయింది. కల్పన చావ్లా. ఆమె లైఫ్ పర్పస్ ఏమనుకుందంటే ఎప్పటికైనా సరే నక్షత్రాల్లోకి వెళ్ళాలి, ఎప్పటికైనా సరే చంద్రుడిలోకి వెళ్ళాలంది. వెళ్ళింది, తన జీవితం అదే అనుకుంది. మార్గం మధ్యలో చచ్చిపోయింది. ఒక ఆయన అన్నాడు నా జీవిత పరమార్థం నవ్వుల కోసం అన్నాడు. ఒక మంది స్పేస్లోకి వెళ్ళడానికి అంది. ఒక ఆయన అంటున్నాడు ఇదిగో జీవితంలో రికార్డు బద్దలు కొట్టడానికి అన్నాడు. ఈ మధ్య వింతైన రికార్డులు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు లేదో. ఎవడెక్కువ అన్నం తింటే ఆడిది పెద్ద రికార్డు. అందుకే తెగ తినేస్తున్నారు బిర్యానీ, మీరు చూసారు లేదు. ఎంత బిర్యానీ గిన్నె ఎట్టుకున్నాడు ఆడు ఎవడోగానండి. ఎంత బిర్యానీ గిన్నె ఎట్టుకుని తినేస్తున్నాడు. దేనికంటే రికార్డు బద్దలు కొడతాడట. నా వైపు చూడండి, అదేం అనుభవం ఏం కాదు. నా వైపు చూడండి, రికార్డు బద్దలు కొడతారని అడుగుతాడు. ఏం రికార్డు బద్దలు కొడతారు? ఎవడెక్కుడు పరోటాలు తింటాడో అదో రికార్డ్, ఎవడెక్కుడు బిర్యానీ తింటాడో అదొక రికార్డ్, ఎవడొక్కడు స్పీడ్గా పరిగెడతాడు అదో రికార్డ్. దేనికంటే ఎప్పటికైనా ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళాలి, అక్కడ ఒక రికార్డు కొట్టాలంటున్నారు. ఒలింపిక్ గేమ్స్ కొడితే ఇంక రికార్డు కొట్టండి అడుగుతాను. తర్వాత ఇంకెవరు కొట్టరా? అదే లైఫ్ పర్పస్ అని అడుగుతున్నాను. జీవితం అంటే ఆటల కోసం కాదు, జీవితం అంటే రికార్డ్స్ కోసం కాదు, జీవితం అంటే ఎదుటున్న వ్యక్తుల కోసం కాదు, జీవితం అంటే వస్తువుల కోసం కాదు. ఆడెవడో తెంగరెదవా మొన్న ఆ మధ్య ఎదవాడు BMW కారు వాళ్ళ నాన్న కొనలేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎంత సన్నాసిగాడో చూడండి. BMW కారు కోసం వీడి వయసు ఎంత, వీడి చదువేంటి, వీడికి BMW కారు ఎందుకంటే ఈ కాలేజీకి పోయే పిల్లగాళ్ళకి ఎదవసోగులు ఎక్కువ. ఈడిస్తేనితే 1 ఎకరం ఉండదు, కానీ అక్కడికి పోయి మాత్రం మా తాతకి 10 ఎకరాలు ఉన్నాయని చెప్తాడు. వీడికి చదువు ఉండదు, సంజయుడు వీడికి ఏమీ ఉండదు, వీడి సబ్జెక్ట్లో నాలెడ్జ్ లేదు, కానీ అక్కడికి పోయి ఏదో బిల్డప్ ఇస్తాడు. ఆ ఏదో బిల్డప్కి వీడికి BMW కారు కావాలన్నారు. ఆ BMW కారు వాళ్ళ నాన్న కొనివ్వలేని స్థాయి అతనికి లేదు కనుక, కొనివ్వలేకపోయాడు కనుక సూసైడ్ చేసుకున్న ఆమూసితో చచ్చిపోయాడంట. ఎలుతున్న ట్రైను మొన్న ఒక ఆడపిల్ల, మగపిల్లలే పోయారంటే ఒక ఆడపిల్ల ఆ ఎలుతున్న ట్రైన్లో నుంచి ఇలా వెనక్కి వెళ్ళి సెల్ఫీ దిగిందంటే. వెనక్కి మామూలుగా దిగకూడదేమో సెల్ఫీ, ఇలా వెనక్కి స్తంభం ఒకటే సెల్ఫీ ఇచ్చింది. సమాప్తోగయా వెళ్ళిపోయింది. ఇంకా అదే లాస్ట్ సెల్ఫీ అంటే ఇప్పుడు ఆ ఫోటో అప్లోడ్ చేస్తే అత్యధికమైన లైకులు రావాలి, కామెంట్లు రావాలి. ఇదొక రికార్డ్. అందుకే చూడండి, అందరూ తినేలా తినరు, ఎడం చేత్తో తింటున్నారు, అదో రికార్డ్. ఆడెవడో వాళ్ళ ప్రియురాలకి డిఫరెంట్ కేక్ ఇవ్వాలనుకున్నా, ఆ కేక్ రికార్డు బదులు కొట్టండి. ఆ కేక్ అని చెప్పిన, ఆ కేకు బాత్రూమ్ కేకు. ఏంటని అడగండి, మీరు యూట్యూబ్లో ఉంటే చూడండి, డెమో వేయలేము ఇక్కడ. బాత్రూమ్ కేక్ నడుతున్నాడు. బాత్రూమ్ కేక్ అంటే అది ఇండియన్ టబ్ ఒకటి, ఫారెన్ టబ్ ఒకటి, అదొక స్టైలు. మళ్ళీ అందు మీద రసాయనాలు ఏంటని అడగండి. అది కట్ చేసి తన ప్రియురాలకి ఇలా ఎడుతున్నాడు నోట్లో, అదో స్టైల్. ఏంటంటే డిఫరెంట్గా చూడండి, డిఫరెంట్ వెడ్డింగ్ రికార్డ్స్ బదులు కొట్టండి. వెడ్డింగ్ సూట్లు వచ్చినాయి ఈ మధ్య చూసారా? ఆ వెడ్డింగ్ సూట్ డిఫరెంట్గా ఉండాలని చెప్పి కాబోయే భార్య భర్తలు ఇద్దరు డ్రైనేజీలో దిగేశారండి ఫోటోలకి. డ్రైనేజీలోకి పెళ్లి బట్టలు వేసుకుని కొన్ని నీళ్ళు తాగాల్సింది ఇలాగా. ఇలాంటివన్నీ అంటున్నా దేనికంటే రికార్డ్స్ అంటే లైఫ్ అంటే ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా ఫొటోస్ అనుకుంటున్నారు, లైఫ్ అంటే స్టేటస్లు అనుకుంటున్నారు, లైఫ్ అంటే రికార్డ్స్ బదులు కొట్టడం అనుకుంటున్నారు. లైఫ్ అది కాదు, లైఫ్లో వన్ ఆఫ్ ది పార్టే తప్ప లైఫ్ అది కాదు. లైఫ్కి పర్పస్ ఉంది. మన జీవితానికి ఒక బాధ్యత, అర్థము, పరమార్థం ఉంది. అది ఎలా ఉంటుందో తెలియాలంటే బైబిల్లో వ్యక్తుల యొక్క జీవితాలు రికార్డ్ చేయబడ్డాయి. వాళ్ళు ఎరిగారు జీవిత పరమార్థాలు. ఎక్కడ, ఎలా? ఒకసారి చూడండి. ఎక్కడ? ఒకసారి అపోస్తుల కార్యములు
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 18వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 18వ వచనం నుండి. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిష్యువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని ఆ కాలమందు మోసే పుట్టిన భాగమేనండి. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులను బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధపెట్టిన. ఏంటిది సందర్భం? ఏదైనా వాక్యం చదివామంటే సందర్భానుసారంగా చదవాలి. వాక్యం సందర్భానుసారంగా చదవకపోతే తెలుగులో సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే గుడ్డెద్దట, చెప్పండి, చేలో పడిందంట. గుడ్డెద్దు చేలో పడితే ఏమవుద్ది? ఆ గుడ్డు దానికి చాలా ఆకలేస్తుంది, దానికి తినడం చేత కావట్లేదు. ఎందుకు తినవే గుడ్డుదాని అంటే ఆ గుడ్డు దానికి ఎదురుగా బంగారమైన పంట ఉందని దానికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే అది గుడ్డుది. అరే బంగారం లాంటి చేనున్న దానికి తినడం రావట్లేదంటే అది గుడ్డుది కనుక తినడం దానికి రావట్లేదు, తొక్కుకుంటూ పోయిందంట. ఈ పర్పస్ మీకు అర్థమైతే బైబిల్ బంగారం కన్నా గొప్పది. ఈ బంగారం లాంటి వాక్యాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం చెప్పినా, మనకు ఆత్మీయ గుడ్డుతనం ఉంది, అందుకే అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎలా ఆత్మీయ గుడ్డుతనం? దానికి ఒక సందర్భం ఉంది. సందర్భానుసారంగానే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సందర్భానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే రక్షించాల్సిన వాక్యాన్నే, చెప్పండి, మనం శిక్షించేలా తయారు చేసుకుంటాం. ఏముంది? సందర్భం. ఇతడు మన వంశస్థుడు. ఇతడంటే ఎవరు? ఫరోస్ అంటే ఎవరు? ఈజిప్ట్ గవర్నమెంట్లో చాలా అత్యధికమైన పదవది చక్రవర్తి. ఆ చక్రవర్తి ఇశ్రాయేలీల యొక్క యువకుల పట్ల చాలా, క్షమించండి, బాలుర పట్ల, ముఖ్యంగా మగబిడ్డల పట్ల చాలా వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చాడట. ఇదంతా అక్కడెందుకు జరుగుతుందంటే కొంచెం బ్రీఫ్గా అవుట్లైన్స్ చెప్తాను, వినండి. అబ్రహాం గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే, 10:30 అవుతుంది. అబ్రహాము గారికి దేవుడు ఒక మాట ఇచ్చి ఊరనే ఊరి నుంచి బయటకు రప్పించి కానాను భూభాగాన్ని వాగ్దాన భూభాగంగా ఇచ్చాడు అబ్రహాం గారికి. ఆ ఇచ్చిన ఆయన ఏమన్నాడంటే, మళ్ళీ నీకు వాగ్దానం ఇస్తాను. ఆ వాగ్దానం ఏంటంటే, ఒకసారి పైకి చూడు. చూశాడు, నక్షత్రాలు, అలా ఉంటుంది నీ సంతానం అన్నాడు. ఒకసారి నువ్వు నిలబడిన ఇసుకను చూడు, ఆ ఇసుక అంత సంతానాన్ని నీకు ఇస్తాను. ఆకాశ నక్షత్రాలను చూడు, పగటి వేళ ఇసుకను చూడు, రాత్రి వేళ నక్షత్రాలను చూసుకున్నాడు, పగటి వేళ ఇసుక రేణువులు చూసుకున్నాడు, అలాంటి సంతానాన్ని నీకు ఇస్తాను అన్నప్పుడు దేవుడిచ్చిన మాటకి అబ్రహాం ఆశ్చర్యపడ్డాడు. ఏంటి? ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన సంతానం, ఇసుక రేణువులంత విస్తారమైన సంతానం ఇస్తానన్నా, అసలు నాకు బిడ్డలు లేడు కదా ప్రభు అంటే, వెయిట్ అండ్ సీ, ఇస్తాను అన్నట్టుగానే అబ్రహాం వెయిట్ చేశాడు. 16 సంవత్సరాలు వెయిట్ చేశాడు, అయినా బిడ్డ పుట్టలేదు. ఎదురు చూస్తున్నప్పుడు మేడం గారు పక్కకు వచ్చి ఐడియా ఇచ్చారు. ఎవరు ఆవిడ? శారమ్మ గారు. ఇవ్వడానికి ఆయన రెడీ, తీసుకోవడానికి నువ్వు రెడీ. రెడీగా లేనిది ఎవరంటే నేను. కాబట్టి ప్రాబ్లం నాలో ఉంది తప్ప నీలో లేదు, ప్రాబ్లం దేవుళ్ళో లేదు. కాబట్టి ప్రాబ్లం ఉన్న నేను కొంచెం సైడ్ అవుతాను. ఒక ఐడియా ఉంది, మన కుటుంబాన్ని మార్చేది. నిజంగానే మార్చేసింది. ఆవిడ కుటుంబాన్ని కాదు, ప్రపంచం యొక్క నాగరికతనే మార్చేసింది. అది ఏం జరిగిందో మనకు తెలుసు. ఆగర్ అనే ఆవిడ వచ్చింది, ఆగర్ గారికి గర్భం వచ్చింది, కంగ్రాచులేషన్ చెప్పారు. ఆ తర్వాత ఇంత పొట్ట వేసుకుని తిరిగింది. ఆ పొట్ట చూడలేకపోయింది శారమ్మ. కావాలని ఆగరు ఇలా పొట్ట పెట్టుకుని తిరుగుతుందంట. ఇలా తిరుగుతుంటే అప్పుడు శారమ్మ అందంట, ఏయ్ నువ్వు కావాలని నా ముందు తిరుగుతున్నావు కదా అందంట. అంటే ఏంటి? ఇప్పుడు నేను సంతానం కలగబోతున్నాను, నువ్వు ఇంకా గొడ్రాలు అన్నట్టు ఓ లుక్ ఇచ్చింది అనుకుంది శారమ్మ. తర్వాత ఆ పుట్టినోడు కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు గెలిచారు. ఆ తర్వాత ఆ పుట్టినోడు ఇస్సాకు తర్వాత వచ్చాడుగా, ఇస్సాకుని ఏడిపించారు. ఇద్దరు కలిపి బయటికి ఇంటే మంది. ఆ తర్వాత వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఆ వాగ్దాన పుత్రుడే ఇస్సాకు. ఆ ఇస్సాకుని దేవుడు మళ్ళీ బ్లెస్ చేసి ఇస్సాకును ఆశీర్వదిస్తున్న సమయంలో ఇస్సాకుకు మళ్ళీ దేవుడు 2 మగపిల్లల్ని ఇచ్చాడు. ఆ మగపిల్లలు ఒక పిల్లోడు మనకు కావాల్సిన మన కథానాయకుడు యాకోబు, యాసావు, యాకోబు. ఆ యాకోబుకు మళ్ళీ 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మందిలో మళ్ళీ మనకు కావాల్సిన యాక్టివ్ మెంబరు యోసేపు. ఆ యోసేపుని చూసి ఈ 11 మంది అన్నీళ్ళు ఏడిశారు. ఏమి ఏడిశారు అంటే, మంచి సొక్క వేసుకుంటే ఏడిశారు. యాకోబు గారు యోసేపు గారికి ఒక మంచి సొక్క కుట్టించాడు, తెలుసు కదా, ముక్కల సొక్క, రంగురంగుల ముక్కలన్నీ కలిపి ఓ సొక్కా కుట్టి ఆ అబ్బాయికి ఇస్తే
ఆ సొక్కా ఒక అందం వచ్చిందంట ఎవరు వేసుకుంటే. బాగా వినండి, సొక్కా వేసుకున్నందుకు యోసేపుకి అందం కాదు, యోసేపుని బట్టే సొక్కా ఒక అందం. అడుగుతున్నాను, మనమే ఆ సొక్కా వేసుకుంటే ఎలా ఉంటుందండి? కుక్కలు తరిమేస్తే మనం, ఈదిలో నవ్వేస్తారు మనం, నవ్వరు. కానీ ఆ ముక్కలు సొక్కా వేసుకున్నందుకు అన్నీ లేదు. ఈ అబ్బాయికి ఉండే గుణం ఏంటంటే డ్రీమ్స్ ఎక్కువ వస్తాయి. ఆ డ్రీమ్స్ ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి దాయకుండా చెప్తాడు, ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెప్పాడు. యోసేపు గారి యొక్క లైఫ్ స్టైల్ ఏంటంటే తన లైఫ్ని ఓపెన్ బుక్గా పెడతాడు. అది ప్రాబ్లం అయిపోయింది ఆయనకి. చెప్పేశాడు, అనిల్ నాకు డ్రీమ్స్ వస్తున్నారంటే ఏం డ్రీమ్ రా అని అడిగారు. డ్రీమ్ అంటే ఏమీ లేదని. ఆ డ్రీమ్ అంటే ఏంటంటే ఒక నక్షత్రం నిలబడింది, మిగిలిన 11 నక్షత్రాలు ఏమైనాయి అంటే సాష్టాంగ పడుతున్నాయి అంటే వాళ్ళకి కంటెంట్ కళ చెప్పిన వెంటనే వివరణ ఏమీ లేకుండా కంటెంట్ అర్థమైపోయింది. అరే నీకు అన్నీ ఎలాంటి కళలే వస్తాయిరా, ఆ 11 మేము ఆ నిలబడి నువ్వేనే కదా, ఇంకోసారి అక్కడ కళ చెప్పావంట అన్నారు. లేదనియా మళ్ళీ కళ వచ్చింది అన్నారు. ఆ కళ ఏంటంటే ఈసారి 11 నక్షత్రాలే కాదు సూర్య చంద్రుడు కూడా మరి అన్నీ నీకు ఎలాంటి కళ్ళు వస్తున్నాయి ఏంట్రా అన్నారు. ఆ తర్వాత చూడలేకపోయారు, తీసుకెళ్లారు, గోతులో పడేశారు. గోతులో పడేసిన ఆయన్ని దేవుడు ఇస్మాయిల్ చేతికి అప్పగించాడు. ఇస్మాయిల్ని పట్టుకెళ్ళి ఐగుప్తులకి అమ్మేశారు. ఐగుప్తులకి అమ్మేస్తే ఆఫీసర్ ఇంట్లో ఆయన సర్వెంట్గా జాయిన్ అయిపోయాడు. అక్కడ స్లేవ్గా పనిచేస్తున్న ఆయన చాలా ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తే అక్కడ పనికి మాలింది ఆయన మీద కన్నేసింది. ఆ పనికి మాలింది ఏం చేసిందంటే ఆఫర్లు ఇచ్చింది. ఏమైనా ఆఫర్లు ఇచ్చింది? నీకు డబ్బు ఇస్తాను, ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను, ఇంక అంతలేదు ఇంతలేదు, నువ్వు నా మాట విన్నావంటే నీ లైఫ్ స్టోరీ మారిపోద్ది అంతే. ఆ సీన్లో కనుక మనం ఉంటే ఏం చేద్దాం చెప్పండి? సిగ్గులేకుండా చెప్పండి, ఏం చేద్దాము? దేవా, నాన్న లేడు, అన్నయ్యలు లేరు, అమ్మ లేదు, నాన్నవారు ఎవరు లేరు, ఈ హృదయాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. నాన్న తోడు లేని ఈ టైంలో నన్ను ప్రేమించడానికి ఈ మేడం గారిని పంపించావా? అందుమని ఎవరిని? మనం అలాంటోళ్ళు. ఏ తోడు లేని నాకు ఈ ఇంటి ఆఫీసర్ అమ్మనే నాకు ప్రేమికురాలుగా పంపిస్తున్నావంటే నువ్వు ఉన్నావు. అందు ఎవరిని? మనం ఎలాంటోళ్ళు చెప్పినా చేయాల్సినవన్నీ చేసి చెప్పండి, అంతా దేవుని కార్యం అంటాం మనం. యోసేపు కూడా చూడండి, అలాంటి మాటలు ఏం మాట్లేదు. యోసేపు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఏంటంటే, అమ్మ మీరు ఫుడ్ ఇవ్వద్దు, బెడ్ ఇవ్వద్దు, డబ్బు ఇవ్వద్దు, మీరు దగ్గరగా వచ్చారంటే పరారైపోతా అన్నాడు. అన్నట్టుగానే చాలా పట్టుకునే ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి ఆయన చెప్పండి పరారైపోయాడు. ఆ పరారైపోయిన మీద తప్పుడు కేసు ఒకటి పెట్టి 14 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు, 14 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇంటికి లెక్క తీయండి. 14 సంవత్సరాలు అంటే మన ఇండియన్ చట్ట ప్రకారం, అంటే మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 14 సంవత్సరాలు అంటే లైఫ్ వేస్తారు ఆయన చేయని తప్పుకి. 14 సంవత్సరాలు అక్కడ ఉండిపోతే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కళలు రావడం ఆగిపోయినాయి, పక్కోళ్ళకి కళ్ళు వస్తున్నాయి. ఆ పక్కోళ్ళు కళ్ళు వస్తుంటే వాళ్ళు టెన్షన్ అవుతున్నప్పుడు ఆ పక్కోళ్ళు వచ్చారు. ఈయన కళల భావం చెప్పాడు. ఆ కళల భావం ఏంటంటే, ఇదిగో నీ మెడకాయ మీద కిరీటం వస్తుంది, నీ మెడ మీద కత్తి వస్తుంది, ఇది రాసిపెట్టుకు అన్నాడు. అన్నట్టుగానే ఒకటి మెడ మీద కత్తి వచ్చింది, ఒకటి మెడ మీదకి కిరీటం వచ్చింది. ఆ మేలు పొందిన వాడు 2 years మర్చిపోయాడు. ఇప్పుడు రాజుగారికి కళ వచ్చింది. ఆ రాజుగారికి కళ వస్తే అప్పుడు రాజుగారికి 7 బలిసిన ఆవులు, 7 బక్కజిక్కిన ఆవులు, 7 బలిసిన ఎన్నులు, 7 బక్కజిక్కిన ఎన్నులు, ఇలా 7 కళ్ళు వస్తే కళ మర్చిపోయాడు, కళభావం మొత్తానికి మర్చిపోయాడు. ఎప్పుడైతే మర్చిపోయాడో ఆ కళభావం ఎవరు చెప్తారా అని వాకప్ చేస్తే అది ఎవడో చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే కళ ఏంటో చెప్తే ఏదో ఒకటి చెప్పచ్చు. కళభావం ఎలా చెప్పగలరు? ఒకవేళ యగాదిగా చెప్పారనుకోండి, చెప్పును నా రాజ్యంలో ఉండేస్తారా? ఇప్పుడు మనం ఉన్నామండి, మనకి ఏదో కళ వచ్చిందని ఎవరో ఒకటి చెప్పండి, ఏదో చెప్పేస్తారు. చెప్పరు. నాకు మల్లెపూలు కళ్ళలోకి వచ్చినాయండి రాత్రి, ఏటో నాకు అర్థం అవ్వట్లేదంటే, మల్లెపూలు అంటే ఏమనుకుంటున్నావు? మల్లెపూలు అంటే మల్లెపూలని నేను అడుగుతున్నా. మల్లెపూలు అంటే ఏమనుకుంటున్నా? మల్లెపూలు అంటే ఏదో సమాధానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకడంటాడు, ఒరే మల్లెపూలు రాకూడదు రావు, శవం మీద వేస్తారు, నీకు మల్లెపూలు. ఈడొకటి ఆడు మొత్తం మీద మన కళని ఏం చేస్తారు చెప్పండి? అందుకే ఇలా చెప్పి వాళ్ళు ఎక్కువైపోతారు. అందుకే ఆయన కన్ఫామ్గా పక్కా జరిగే చెప్పాలి. ఎవరు చెప్తారంటే, ఆ ఖైదీ వచ్చాడు కిరీటం పెట్టుకోండి, అయ్యా మన రాజ్య ఆస్థానంలో మన దర్బార్లోకి ఒకటి రావాలి, అతడు జైల్లో ఉన్నాడు, ఆ కుర్రోడు కనుక పక్కా వస్తే ఆ కుర్రోడు ఖచ్చితంగా చెప్తాడు. అతడు అన్నట్టుగానే
నా స్నేహితుడు తల మీదకి కత్తి వచ్చింది, నా తల మీద కిరీటం వచ్చింది. అతడు అన్నట్టు జరిగింది. మీరు పిలిపించండి రాజు అంటే టకా పిలిపించారు. రాజు దర్బార్లో నిలబెట్టారు. అప్పుడు ఆ అబ్బాయి వచ్చేలా చెప్పాడు, అయ్యా మీకు విషయం చెప్పాలి, మీకు 7 బలిసిన ఆవులు 7 బక్క చిక్కిన ఆవులు, 7 బలిసిన ఏళ్ళు 7 బక్క చిక్కిన 7 7 కామన్గా వస్తుంది. మీకు విషయం చెప్తున్నాను వినండి. 7 సమృద్ధికి సంకేతం, 7 మరొక 7 కరువుకు సంకేతం. మీకు మొదటగా సమృద్ధి 7 సంవత్సరాలు వస్తుందంటే దేశం యొక్క దిగుబడి బాగుంటుంది. ఆ టైంలో మీరు జాగ్రత్తగా గుడాంసులో ధాన్యాన్ని నింపి జాగ్రత్తగా నిల్వ చేయగలిగితే దేశం యొక్క భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి మీకు తెలుసు, ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి ఇప్పుడు నాకు తెలుసు. ప్రపంచానికి తెలియదా? తెలియదు. కాబట్టి ప్రపంచ దేశానికి కరువు వస్తుందన్న సంగతి ప్రపంచ దేశాలకు తెలియదు కనుక వాళ్ళ ఆహారాన్ని నిల్వ చేసుకోరు. మనం గనక నిల్వ చేసుకుంటే సరిగ్గా అదే టైంలో ప్రపంచమంతా కరువు అని కొట్టుకున్న టైంలో ఐగుప్తుల ఆహారం దొరుకుతుందని ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ మనం ఇస్తే, చాటింపు వేస్తే ప్రపంచ దేశాలన్నీ వచ్చి మన ఐగుప్తి దగ్గర ఆహారం తీసుకుంటాయి. సరిగ్గా అదే టైంలో మన వస్తు మార్పిడి విధానం పెడితే ప్రపంచానికి 7 సంవత్సరాల కరువు వచ్చిన సమయంలోనే అదే టైంలో మన ఐగుప్తి టర్న్ ఓవర్ కూడా మారిపోద్ది. ఏమంటారు నా ఐడియాలజీ అంటే అదిరిపోయింది ఎకానమీ. ఇలాంటి ఎకానమీ చెప్పినాడు ఎవడు నాకు కనబడలేదు. రా, నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు, నా రాజ దర్బార్లో నీ గ్రేట్ పవర్ ఇస్తానని ఉంగరం తొరిగి కిరీటం పెట్టి ఊరేగించన్నారు. నీ సెలవు లేకుండా ఐగుప్తులో డెక్కైనను కదలడానికి వీల్లేదు. అంతే. ఫరో దగ్గర ఏ శాసనం జరగాలన్నా, ఫరో కింద కానీ ఫరో పైన కానీ ఏది జరగాలన్నా ఎవరు ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళాలి చెప్పండి? యోసేపు. అందుకే ఐగుప్తిలో గ్రేట్ పవర్లో కూర్చున్నాడు యోసేపు. ఆయన ఉన్నంత కాలం బాగుంది. ఈ లోపల ఏమయ్యారో తెలుసా? ఈ మాసిపోయిన గడ్డాలు వేసుకుని, మాసిపోయిన సొక్కాలు వేసుకుని ఆహారం కొరకు వచ్చారు. ఎవరు? అన్నయ్యలు. వచ్చిన తర్వాత పైనుంచి కిందకు చూస్తున్నారు. ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే ఆయన స్టైల్ మారింది, ఆయన యొక్క అధికారం మారింది, ఆయన రంగు మారింది, వయసు పెరిగింది, గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆ మొఖాలను మాత్రం యోసేపు గుర్తుపెట్టాడు. ఎందుకు? అవి మరిసిపోయే మొఖాలు కాదు, అవి గుర్తుపెట్టాడు. అలా చూసి ఇలా చూసి రాజా అది కాదు ఇది కాదు అంటే అప్పుడు అన్నాడు, చిన్న గేమ్ ఆడాడు, అడ్డంగా దొరికారు. ఆ గేమ్లో అడ్డంగా దొరికిన తర్వాత ఇరికించాడు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలియజేయాలిగా. ఆ క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలియచేయడానికి ఇది మీ నీచమైన క్యారెక్టర్ అని తెలియజేసిన తర్వాత కంగారు అయిపోయారు. తమ్ముడు అది కదరా ఇది కదరా అంటే అప్పుడు యోసేపు అన్నాడు, మీరేం టెన్షన్ అవ్వకండి, ఆ రోజు ఇంకేం నాకు వివరించకండి. ఆ రోజు మీరు కీడు చేయకపోతే ఈరోజు దేవుడు నాకు ఈ మేలు చేయడు. ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఇశ్రాయేలు అన్నం లేకుండా కొట్టుకుపోకూడదని, భోజనం లేకుండా కొట్టుకుపోకూడదని, ఈ శ్రమ టైంలో మనందరికీ దేవుడు సుఖశాంతులు ఇవ్వాలని ముందుగానే కీడు గుండా నడిపించి ఈ కరువు సమయానికి దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు. నా ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకి చెప్పండి ఆదరణ ఇవ్వబోతున్నాడు. ఇది దేవుని యొక్క అనాది సంకల్పమని తన అన్నయ్యల్ని పొగిడాడు. అందుకే తమ్ముడుగా నేను ఈ రేంజ్లో ఉన్నప్పుడు మీరు తట్టబుట్ట సర్దుకుని మొత్తం ఇక్కడికి వచ్చేయండి. మీరు అక్కడ ఉండడానికి వెళ్ళేదానికన్నా తట్టబుట్ట సర్దుకుని 70 మంది అక్కడికి వచ్చారు. ఆలయాలు కలిపితే 75 మంది సంఖ్య. ఆ 75 మంది వందలు విస్తరిస్తే ఆ వందలు విస్తరించే సమయానికి కాలం అయిపోయింది. యోసేపు గారు చనిపోయారు, అంతకుముందు యాకోబు గారు చనిపోయారు. వీళ్ళిద్దరు చనిపోయిన సమయానికి యోసేపుని ఎరగని కొత్త ఫరోస్ ఐగుప్తి సింహాసనం మీదకి వచ్చారు. అర్థమవుతుందా? ఐగుప్తి సింహాసనం మీదకి ఎప్పుడైతే వచ్చారో ఆ వచ్చిన వారు ఒక మాట అన్నారు, మనం ఇలాగ వదిలేస్తే ఇప్పుడు ఐగుప్తిలో సంఖ్య ఎవరిది పెరిగిపోతుంది? ఇశ్రాయేలుది. సెన్సస్ తీసిన ప్రతిసారి ఇశ్రాయేల్ సంఖ్య ఎక్కువ అవుతుంది, ఐగుప్తీలైన మన సంఖ్య తగ్గుతుంది. స్వదేశీలే మన సంఖ్య తగ్గడం ఏంటి? ఇశ్రాయేలు విదేశీలైన బానిసల ఏళ్ళలో వీళ్ళ సంఖ్య పెరగడం ఏంటి? ఇలానే వదిలేస్తే పవర్స్ అన్ని ఎవరు అవుతాయి? వీళ్ళు అవుతాయి. ల్యాండ్ ఎవరు ఆక్యుపై చేస్తారు? వీళ్ళు ఆక్యుపై చేస్తారు. రేపు పొద్దున మన కొడుకులు వీళ్ళకి ఊడిగం చేయాలి. అందుకే మనం ఏం చేద్దామంటే ఇశ్రాయేలీలో మగపిల్లలను చంపేద్దామని కొత్త రాజులు కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేల్ని అణిసివేత గురి చేయాలని ఒక కొత్త రాజు తెర మీదకి వచ్చి మగపిల్లను చంపేయడం స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసిన యొక్క సందర్భాన్నే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 18 రాశారు. అర్థమైందో లేదో ముఖ్యాంశాలు మరోసారి అర్థమైందా? అది అవుట్లైన్. అంటే ఎప్పుడైతే జరిగిందో ఇతడు మన వంశస్థుల యొక్క కపటముగా ప్రవర్తించి తమ శిశువులను బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులకి బాధ పెట్టును. అంటే శిశువులు బతకడం, ముఖ్యంగా మగపిల్లలు బతకడానికి వీలేదు. ఎందుకంటే మగపిల్లలు బతికితే ఇశ్రాయేలుకు బలం ఎక్కువైపోతుంది. ఆ టైంలో ఏం జరుగుతుందో చూడండి. ఆ కాలమందు అంటే
శిశువుల్ని చంపుతున్న కాలమందు, మగ సంతానాన్ని చంపుతున్న కాలమందు మోసే పుట్టిన ఆ పదాలు చూడండి. మనం ఏ తాట మీద వెళ్తున్నాం, మనం ఇందాక నుండి ఒక విషయాన్ని కామన్గా నొక్కు వర్డ్, ఒక పదాన్ని నొక్కు మాట్లాడుతున్నాం. ఆ పదం ఏంటో తెలుసా? మనం ఎందుకు పుట్టాం, లైఫ్ పర్పస్ ఏంటి, మనం ఊరకే పుట్టాం, దేనికోసం పుట్టామంటే ఇక్కడ ఒక మనిషి పుట్టుక కోసం రాస్తున్నాడు. ఏ పుట్టుక కోసం రాస్తున్నాడు? శిశువులు చనిపోతున్న టైంలో ఒక శిశువు పుట్టాడట. ఆ శిశువు పేరు మోసే. పుట్టినవాడు పుట్టాడని చెప్పకేమని చెప్తున్నాడు చూడండి. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడి. ఏ సుందరుడట? దివ్య సుందరుడు. పరలోకపు దృష్టికి భూలోకానికి అందమైన బిడ్డగా పుట్టాడంట. అందమైన బిడ్డగా ఎందుకు పుట్టాడు? దానికి ఒక పర్పస్ ఉంది. ఎందుకు అందంగా పుట్టాడు తెలుసా? ఇశ్రాయేలుని రక్షించాలి. ఇశ్రాయేలుని రక్షించాలంటే ఇశ్రాయేలుని రక్షించడానికి దేవుడు మోసే అందాన్ని వారధగా వాడుతున్నాడంటే మీరు నమ్మగలరా? మోసే అందానికి ఇశ్రాయేలుని రక్షించడానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఊరకే అందంగా పుట్టం, పర్పస్ ఉంటుంది. మనకు ఊరకే కలర్ ఉండదు. నల్లగా ఉండాలన్నా, తెల్లగా ఉండాలన్నా, లావుగా ఉండాలన్నా, సన్నంగా ఉండాలన్నా, ఎత్తు ఎంత ఉండాలో, బరువు ఎంత ఉండాలో, డిఎన్ఏ ఏంటో, జుట్టు ఏంటో, కళ్ళు ఏంటో, ప్రతి దానికి దేవుడు ఒక పర్పస్ పెట్టి పుట్టిస్తాడు. ఊరకే పుట్టం. మనం ఏమంటాం చెప్పినా, మనకి ఈ పర్పస్లు తెలియక ఏమంటామంటే అనవసరంగా గిద్దలూరులో పుట్టాను. ఇది ఎవరు? ఇది గిద్దలూరేనా? అనవసరంగా గిద్దలూరులో పుట్టాను, ముంబైలో పుడితే బాగున్నా. ముంబైలో ఏం చేస్తారో తడగొడలేస్తావా? అర్థం. ముంబైలో ఈ పోటీగాడు అంటాడు గిద్దలూరులో పుట్టాను కాబట్టి ఎలా ఉండిపోయాను, అదే ముంబైలో పుడితే రిలయన్స్ అంబానీకి బాబుని అయిపోతారు. నీ బంద్ అవుతాను. నీకు ఎక్కడ తిరం లేకపోతే చెప్పండి, నీకు ఎక్కడ పోయినా తిరం. గుర్తుపెట్టుకోండి, నేను క్యాస్ట్ పేరు ఎత్తుతున్న ఫీల్ అవ్వకండి. మనం ఈ దేశం క్యాస్ట్ పెట్టింది, మనం ఏ కులంలో పుట్టాలో కూడా దేవుడికి ఒక సంకల్పం ఉంది. ఏ ఊర్లో పుట్టాలి, ఏ వీధిలో పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ఎవరికి పుట్టాలి, అన్నీ ఒక ఆయన అనుకుని పుట్టించాడు. నీ రంగు ఎంత ఉండాలి, నీ ఎత్తు ఎంత ఉండాలి, నీ ఐబ్రోస్, నీ కళ్ళు, ప్రతీది, నీ ముక్కు, నీ వాసన, నీ రంగు, ప్రతీది దేవుడు ఒకటి అనుకుని పుట్టించాడు. నువ్వు అనుకుంటే పుట్లా. మీ అమ్మ నాన్న అనుకుంటే కూడా పుట్టలేదు. నువ్వు మీ అమ్మకే తెలియదు 3వ నెల వరకు నువ్వు కడుపులో పడ్డావని. మీ అమ్మకే తెలియదు నువ్వు ఎలా పుడతావో. అమ్మలు అనుకున్నట్టు, నాన్నలు అనుకున్నట్టు పుడితే అందరం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాగా పుడతాం. వాళ్ళకే తెలియదు ఎలా పుడతాం. పుట్టేంత వరకు ముక్కాలు అమ్మదే, రంగాలు నాన్నదని పుట్టేంత వరకు వాళ్ళకే తెలియదు. ఎవరికి తెలుసు అంటే నేను పుట్టించిన సృష్టికర్త తెలుసు. బైబిల్ ఎలా ఉంది? సోలాల గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో శాస్త్రానికి కూడా తెలియదు. ఎవరికి తెలుసు? నేను పిండమని ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. ఎవరైనా? దేవుడు. నిన్ను పుట్టించిన సృష్టికర్త ఆయన ఒక విధి, ఒక విధానం కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ పట్ల నేను విధి విధానాలు కలిగి ఉన్నానని. అందము సౌందర్యం ఎలా ఉండాలో అన్నీ గీసుకుని పుట్టిస్తాడంట. ఒక మంచి పాట ఉండేది, పాత పాట, నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటే ప్రభువా. నిజంగా యెషయా ఉంటుంది అన్నమాట. దేవుడు తన అరచేతుల్లో ముందే మనల్ని ప్లాన్ చేసుకుంటాడు. అంటే అక్కడ చూస్తాడన్నమాట మనం ఎలా ఉండాలి. ఇదిగో జేమ్స్ ఎలా ఉండాలి, రంగు ఎలా ఉండాలి, తను ఎత్తింత ఉండాలి, ప్రతిదీ ఆయన అనుకుని పుట్టిస్తాడు. నేను ఏ ఊర్లో పుట్టాలో, ఎక్కడ పుట్టాలో పుట్టించడానికి మోసేను కూడా దివ్య సుందరుడై పుట్టాడట. కిందికి చదవండి ఒకసారి. బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తెను తీసుకొని ఏంటట? ఫరో కుమార్తె పెంచుకోవాలి అంటే బాగా వినండి. ఫరో కుమార్తె పెంచుకోవాలి అంటే మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. మోసే అట్రాక్షన్గా ఉండాలి. ఫరో కూతురు ఆ రోజుల్లో స్నానం చేయడానికి నదికి వెళ్ళిందంట. అదేంటి అటాచ్డ్ బాత్రూమ్ లేవా అని అడగండి. ఆ రోజు లేవు. ఇప్పుడు అందరికీ అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ అని సీరియస్గా ఫీల్ అయిపోకండి. అటాచ్డ్ బాత్రూమ్ అంటే ఏంటంటే అక్కడే తింటాము, అక్కడే నిద్రవుతాము, అక్కడే ఇంక అడగండి. జస్ట్ డోర్ అడ్డు అంతే. చాలామంది అటాచ్డ్ బాత్రూమ్ నడుతున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే బెడ్రూమ్లోకి ఎలా అవుతుందండి? సువాసన వస్తారు రాదా? ఆ రోజుల్లో ఎంత క్లాసిక్ రాయల్ ఫ్యామిలీ అయినా స్వచ్ఛమైన నది స్నానాలకు పోయేవారు. ఒకవేళ లేదన్నా వాళ్ళు కోనేరులు కట్టుకున్నా దానికి నదికి కనెక్టింగ్ ఇచ్చేవారు. ఎందుకంటే నీరు పారుతూ ఉండాలి. అందుకే ఫరో కూతురు, పైగా యవనస్తురాలు, స్నానాలు చేయడానికి స్నేహితురాలతో అక్కడికి పోయిందంట. ఆ స్నానం చేస్తూ ఉండగా
సరిగ్గా జమ్ముపేటలో ఒక శిశువు కనబడడం, ఫ్రెండ్ అని వెళ్ళింది, ఏదో కనబడుతుంది అక్కడ తీసుకురా అంటే ఆ చెలికెత్తి మరి ఈత ఎదుగుని వెళ్ళిందో ఎలా వెళ్ళిందో తెలియదు కానీ ఐగుప్తిలో నైలు నదిలోకి పోయి ఆ జమ్ముపట్టి నిలబెస్తే మేడం జీ అంది. వై అని అడిగింది. ఎవరో బాబు అని వెళ్ళి తీసుకురా అని చూసిన వెంటనే కూల్ అయిపోయింది. ఎవరు? ఫరో. ఈడావిడ ఎంత అందంగా ఉన్నాడు అనుకో, ఇశ్రాయేలీయుడా, అది ఎంత బ్యూటిఫుల్గా నా అబ్బాయిని ఎలా వదిలేశారు, అబ్బా వీడిని ఇలా వదిలేయడం నాకు ఇష్టం లేదని తన మనస్సు వెంటనే మోసే మీద పడిందంట. ఎవరేమనుకున్నా, మా డాడీ ఏమనుకున్నా, ఐగుప్తి గవర్నమెంట్ ఏమనుకున్నా సరే, ఈ రోజు నుంచి వీడికి నేను చెప్పండి అమ్మ కాని అమ్మని అందంతే. ఆ బిడ్డను సంకనేసుకుని వెళ్ళింది. సరిగ్గా దేవుడు ప్లాన్ గీశాడు. అప్పటికే మోసే గారు అక్క వెనకాల వస్తుంది. ఆ అక్క వెనకాల వస్తుంటే ఆ అక్క అందంట, మేడం మీకు ఈ అబ్బాయి నచ్చాడంటే మీకు విషయం చెప్పిన, ఆ అబ్బాయిని పెంచడానికి ఒక మమ్మీ కావాలా మీకు అని అడిగింది. అంతా గాడ్స్ ప్లాన్, ఇదంతా గుర్తుపెట్టుకోండి. మమ్మీ కావాలంటే అవును మమ్మీ కావాలి, టేకప్ చేయడానికి ఒక ఆవిడ కావాలి. ఎవరు? మా అమ్మ ఉంది అందంట. ఎంత విచిత్రం చూడండి. ఏ సింహాసనం దగ్గర నుంచి అయితే శిశువులు బతకూడదనే శాసనం వచ్చిందో, ఏ రాజు దర్బార్ నుంచి అయితే ఇశ్రాయేలు యువకులు చనిపోవాలనే శాసనం వచ్చిందో, అదే రాజు దర్బార్లోనికి దేవుడు ఎవరిని పంపించాడు చెప్పండి? దట్ ఈజ్ గాడ్స్ ప్లాన్. ఎక్కడైతే రాజదండం ఎత్తి శిశువును బతకూడదన్నారో అదే రాజదండం కిందకి మోసే పెరగడానికి వెళ్ళాడట. ఆ లోపలికి వెళ్ళాడు, పెంచింది 40 ఏళ్ళు పెంచింది. 40 ఏళ్ళు ఎంత బాగా పెంచిందంటే అతనికి 45 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు పైన మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉన్నాడట. సకల విద్యలంటే మోసే గారికి సబ్జెక్టు తెలియదు అనడానికి లేదట, ఆయనకి అన్ని సబ్జెక్టులు తెలుసంట. మనకే లెక్కలు వస్తే సోషల్ రాదు, సోషల్ వస్తే లెక్కలు రాదు, 2 వస్తే జాబు రాదు. మనకు ఒకటి వస్తే ఒకటి రాదు. తెలంగా చదవ మనం చదువుతామా? నాకు ఇప్పటికీ లెక్కలంటే అదో రకమైన యావగింపు అని ఇప్పటికీ అర్థం అవ్వ నాకు ఏటో. దేవుని దైవాలు డబ్బులు మాత్రం బాగా లెక్కెడతాం. అదే చూడండి, ఫిజిక్స్ అంటే నాకు చాలా ఇష్టం, సోషల్ అంటే నాకు చాలా ఇష్టం, జోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ లెక్కలు ఎంత ట్రై చేసినా అర్థం అవ్వలేదు. కానీ మోసేకి అన్నీ తెలుసంట. ఆయన ఈజిప్ట్లో సివిల్ ఇంజనీర్ కన్నా గొప్పగా ప్లాన్ గీయగలడట, ఆర్కిటెక్ట్ చదరగొట్టేస్తాడట. ఆయనకి అదే కాదు, రాజనీతి శాస్త్రంలో రాజ్యాంగాలు తెలుసట, ఆయన యుద్ధనీతిని ఎరిగినవాడట, సకల శాస్త్రాలు. ఈ సబ్జెక్ట్ ఆయనకి తెలియదనడానికి లేదట. ఆయనకి సబ్జెక్ట్ అంటే చదివే కాదు, టాకింగ్ పవర్ కూడా చాలా గట్టిగా ఉంటుందంట. ఆయన ఏదన్నా మాట్లాడాడంటే ఎందుకురా ఈ బుర్ర తింటాడు అన్నట్టు ఉండదంట. ఆయన మాట్లాడుతుంటే అందరికీ వినాలనిపిస్తుందంట. అంత బాగా మాట్లాడుతాడంటే మాటల యందు చెప్పండి. కొంతమంది మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆడ అర్థం అవ్వక చాలామంది తప్పలు కూడా ఎత్తుంటారు చూసారా, ముగించే అని. ఒకసారి ఒక ఏరియాకి నన్ను పిలిచారు. ఆ పిలిచినప్పుడు ఆయన గ్రీటింగ్స్ ఇమ్మన్నారు. ఆ గ్రీటింగ్స్ ఇస్తే ఆయన గ్రీటింగ్ తీసుకున్నాడు. ఆయన గ్రీటింగ్ తీసుకుంటే గ్రీటింగ్స్ అంటే 1 minute 2 minutesలో ముగించాలండి. ఇంకా ముగించడు. ఇందులోంచి అందులో పోతాడు, ఇందులో. ఎన్ని గంటలు చెప్పాడు చెప్పిన? నైట్ 12 గంటల వరకు గ్రీటింగ్ చెప్పాడండి. అప్పుడు నా మెసేజ్ మరి ఆపొచ్చు కదండి అంటే ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఆయన పెద్ద పోలీస్ అధికారి. ఎవరు ఆపుతారు? కక్కలేక మింగలేక మైక్ ఇచ్చినందుకు దొగ్గలేక అలా ఉండి విన్నారు. నడుతున్నాను. అంత ఆఫీసర్ అయి ఉండి అరే పబ్లిక్కి ఈ టైంలో మనం ఇలా మాట్లాడకూడదు, ఒక ముఖ్య వాక్యోపదేశకుడు ఉన్నాడు, ఆయనకి మైక్ ఇచ్చేయాలని ఇంకిత జ్ఞానం ఆయనకి లేదంటే. కొంతమందికి చదువులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, కానీ వాళ్ళకి ఏముండదు చెప్పనా? లౌక్యం ఉండదు. చాలామంది బాగా చదువుతారు కానీ సొసైటీలో ఏం మాట్లాడాలో తెలియదు. చదువు ఉంటేనేమో మాట్లాడడం రాదు, మాట్లాడడం వస్తేనేమో 2 ఉంటేనేమో భూమి మీద ఉండరు. చూసారా? అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటుంది. కానీ మోసే అది కదట. ఆయనకి అన్నీ వచ్చు. ఆయనకి లౌక్యము తెలుసు, స్టడీ తెలుసు, ఆయనకి లోకంలో ఎలా అన్నీ తెలుసు. ఆయనకి సకల శాస్త్రాలలో పిహెచ్డికి బాబులాటోడంట. ఆయన అంత బాగా చదువుకున్నాడు, అంత బాగా ఎదిగాడు. ఎదిగిన ఆయన అతనికి 45 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. ఆ పదం ఎంత బాగుందండి.
ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవాలని బుద్ధి పుట్టండి. ఆ వర్డ్ ఎంత బాగుందో చూడండి. అంటే తనకి ఏమర్థం అవుతుంది? నేను ఐగుప్తి యొక్క రాజ దర్బార్లో పెరిగినా నేను ఐగుప్తీయుణ్ణి కాదు. నేను ఫరో యొక్క నీడలో పెరిగినా నేను ఫరోకు సంబంధించిన వాడిని కాదు. నా స్వజాతి ఇశ్రాయేలీలు వాళ్ళని ఎలాగైనా చూడాలన్న ఆశ ఆయనకి పుట్టిందట. ఆ ఆశ ఆయనకి పుట్టిన తర్వాత ఎట్లా అయినా సరే ఆయన్ని కలుసుకోవాలని, ఆ సహోదరుని కలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎంత పై స్థాయికి వెళ్ళినా మన కింద ఉన్న విషయాలు ఎప్పుడు చెప్పండి మర్చిపోకూడదు. కొంతమంది పైకి వెళ్ళేసరికి ఏమీ తెలియనట్టు ఏదో పైనుంచే ఊడిపడినట్టు మాట్లాడతారు, చూసారా? వీళ్ళ గంజి తాగిన విషయాలన్నీ మర్చిపోతారు. మా ఊరిలో చాలాసార్లు చెప్పాను, ఒక ఆవిడ కువైట్ వెళ్ళింది, 5 years ఉంది, వచ్చిన తర్వాత అస్సలు తెలుగు రానట్టు మాట్లాడుతుంది. తెలుగు రాదన్నమాట ఆవిడకి, అలా మాట్లాడుతుంది. కూరగాయలుడు వచ్చాడు బయటికి. ఆ కూరగాయలుడితో ఈదులో ఏమంటుందంటే, ఇవి ఏమి కాయలు అని అడిగింది. అలా ఆయనకి మెంటల్ వచ్చింది, ఏమి కాయలు ఇదేంటి తెలియ. 5 సంవత్సరాలు కువైట్ వెళ్ళేసరికి తెలుగు రానట్టు ఇవి ఏమి కాయలు అని అడిగిందంట. అలా ఆయన పైన ఏమి కాయలా లోపల రా చెప్తాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏ స్థాయికి వెళ్ళినా మన స్థాయి చెప్పండి, మన మూలాలు ఏంటో. మోసే కథ గుర్తుంది. నేను ఎంత పెద్ద రాజదర్బార్లో ఉన్నా నా మూలం ఇశ్రాయేలు జాతి, చూడవలనని బుద్ధి పుట్టి. ఆ మాట ఎంత బాగుంది చెప్పిన. బుద్ధి పుట్టి కాదు, దేవుడే మోసేకి బుద్ధి పుట్టించాను. ఎందుకంటే ఒకనికి బుద్ధి పుట్టించేవాడు ఆయన, ఆలోచన ఇచ్చేవాడు ఆయన, ఒక హృదయాన్ని నీటి కాలువల వలె చెప్పండి తిప్పేది ఆయన. మోసేకి దేవుడు లైఫ్ పర్పస్ నేర్పిస్తున్నాడు. మోసే, నువ్వు పుట్టింది కేవలం స్టడీస్లో ఉండిపోవడానికి కాదు. నీకు అందం ఎందుకు ఇచ్చాను చెప్పనా? ఫరో కూతుర్ని ఆకర్షించాలని. నీకు ఈ రంగు ఎందుకు ఇచ్చాను తెలుసా? నువ్వు అనేకులకు వారధిగా ఉండాలని. నీకు జ్ఞానం ఎందుకు ఇచ్చాను? నీ చదువు ఎందుకు ఇచ్చాను? నీకు జ్ఞానము బలం ఎందుకు ఇచ్చాను తెలుసా? ఇశ్రాయేలుకి అండా దండ కొండ నీడగాను బండగా నిలబడతావని. నేను ఎందుకు పుట్టించాను తెలుసు? ఇదిగో నీ దేవుడైన నేను నీ పట్ల ఒక పర్పస్ ఉంది. నేను పుట్టించిందందుకే, నేను నడిపించిందందుకే. ఇశ్రాయేలుకి బండగా మహారక్షముగా నువ్వు ఉంటావనే నేను పుట్టించాను. బుద్ధి పుట్టించి తన ఇశ్రాయేలును తన సహోదరులను చూడాలని ఆశ రేగిందంట. వెళ్ళాడు. నా చదువైనా, నా జ్ఞానమైనా, నా సత్తువైనా, ఏదైనా తన ప్రజలను రక్షించడానికని వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ ఏంటో తెలుసా? ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీని చాలా బాధకు గురి చేశాడట. సరిగ్గా సీన్ ఎవరు చూశారట? హీరో ఎవరు చెప్పండి? మోసే చూశాడట. నేను ఎందుకు హీరో అంటున్నాడు చెప్పనా? ఇదే సీన్ని హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు, కోలీవుడ్ నుండి సీరియల్ సినిమాల వరకు ప్రతి దాంట్లో చిన్నోడు బాధపడుతుంటే హీరో ఎంట్రన్స్ వచ్చి ఆ పెద్దోడిని కొట్టి ఆ రక్షించే సీన్లన్నీ ఎక్కడ కాపీ కొట్టారో చెప్పనా? ఇదే సీన్. మీరు ఎలా చెప్పగలరంటే అసలు సినిమా అనేది పుట్టిందే బైబిల్ స్టోరీలు తీయడానికి. మీరు కావాలంటే చదువుకోండి హిస్టరీ. బెన్హర్, 10 Commandments, ఇలాంటి గ్రేటెస్ట్ మూవీస్, ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్, బైబిల్ స్టోరీస్. అసలు డైరెక్టర్ పుట్టింది అదే. అసలు దర్శకత్వం అనేది పుట్టిందే బైబిల్ స్టోరీని డిజైన్ చేయడానికి. తర్వాత వంకర వాళ్ళందరూ పుట్టి వంకర సినిమాలు తీసి సినిమా వ్యవస్థను మార్చేస్తారు. మీరు కావాలంటే చూడండి, బైబిల్ స్టోరీ నీతి కథలు ఉండేవి, దైవికమైన కథలను సినిమాలుగా తీసేవారు. ఇప్పుడు మారిపోయినాయి. అందుకే చూడండి, ప్రతి పాత స్టోరీస్లో హీరో వస్తాడు, ఓ బాధపడుతున్నవాడు పక్షాన్ని నిలబడతాడు, ఆ బలవంతుడి మీద తిరగబడతాడు, హీరో అని రక్షిస్తాడు. ఎక్కడవి ఈ హీరో ఎలివేషన్? ఎక్కడది? రియల్ స్టోరీ మోసేది. గుర్తుపెట్టుకోండి, మోసే జీవితంలోనిది. వచ్చాడు, నిలబడ్డాడు, ఫటాఫట్ ఫైట్ చేశాడు, ఐగుప్తుని ఒకే ఒక గుద్దుకి చంపాడేశాడు. ప్రశ్న ఏంటి చెప్పనా? ఐగుప్తులు ఎలా ఉంటారండి? ఇప్పుడున్న ఐగుప్తులు కాదులేండి, ఇప్పుడు అందరూ పొట్టుగా ఉన్నారు. ఒకప్పుడు ఐగుప్తులు ఎలా ఉంటారో తెలుసా? ఆ స్తంభం అంత ఉంటారు, ఆ సగానికి. ఐగుప్తులు ఎత్తుగా, నల్లగా, పెద్ద ముక్కేసుకుని, పెద్ద పెద్ద భుజాలు వేసుకుని, అలా చాలా ఆడు చూస్తే పగల కళ్ళకు వచ్చేస్తాడు, అలా ఉంటాడు. అలా ఆ టోన్ని కొట్టేశాడంటే ఈ మనిషి ఎలా ఉండాలండి? ఎవరు? మోసే. మీరు గుర్తుపెట్టుకోండి, మోసే గారికి చదువే కాదు, మోసే గారికి మాటలు నేర్పరే కాదు, మోసే చెప్పండి మంచి బాక్సర్ కూడా. ఆడిని కొడితే ఆడిని సమాధి చేసి పడేసాడట. పైగా ఇసుకలో కప్పేడేసాడంట అండి. ఒక్కడు
మూడో కంటికి తెలియకుండా ఆ ఒక్కడిని పట్టుకెళ్ళి కప్పెట్టేస్తున్నాడంటే ఈ మనిషి మామూలు మనిషి అండి? అప్పుడప్పుడు మీరు గమనించండి, ఎవరినైనా మన ఈదులో ఎవరైనా చనిపోతే గొయ్యి తవ్వడానికి పంపుతాం. గొయ్య 6-3 అక్కడ పంపినప్పుడు ఈ తవ్వడానికి వెళ్తారు బ్యాచ్, ఒక 6గురు, మళ్ళీ 6 అడుగులు 3 అడుగులు తవ్వడానికి 6గురు పారలో గుణపాలు పట్టుకొని వెళ్తారు. ఈ ఎల్లులు మళ్ళీ వాళ్ళు తవ్వాలంటే వాళ్ళకి శక్తి కావాలి, సూపర్ మ్యాన్ లాగా. ఆ శక్తి ఏంటంటే పవర్కాయలు. ఏంటి చెప్పండి, బ్రాందీయో సారా ప్యాకెట్ ఏదేస్తే అప్పుడు అది తాగేసి సీరియస్గా తవ్వేస్తారు. పోనీ తవ్వేడిసారా, మనం 3 గంటలకు శవాన్ని తీసుకెళ్ళినా ఇంకా చెప్పండి తవ్వుతూనే ఉంటారు. ఇంకా ఏంటంటే ఆగండి తవ్వుతున్నాం అంటారు. 6గురు వెళ్ళి 3 అడుగులు గొయ్య, 6 అడుగులు గొయ్యని తవ్వలేకపోతున్నారు. కానీ గమనించండి, ఒక్కడు లేకుండా మూడో కన్ను చూడకుండా 6-7 అడుగులు మనిషిని కొట్టడం, ఆ కొట్టినోడిని మూడో కంటికి తెలియకుండా కప్పెట్టేయడం కూడా జరిగిపోయిందంటే ఈ మోసే అంటే మీకు ఏమర్థమవుతున్నాడు? స్లోగా ప్రైజ్ ద లార్డ్ అంటాడు అనుకుంటున్నారా? ఫైటర్. హిస్టరీలో ఆయన చాలా జ్ఞానవంతుడు, ఫైటర్. ఆయన చూస్తే బలం కలిగిన వాడు. అప్పుడు అనుకున్నాడట, ఆ కొట్టినోడిని తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్నాడన్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచిన కానీ వారు గ్రహింపరైతారు. ఆయన అనుకున్నాడు, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు చదువుకున్నాను, ఇశ్రాయేలుకి ఏదో బాధ కలుగుతుంటే నాకెందుకు మంట కలుగుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇశ్రాయేలును రక్షించడానికే దేవుడు నన్ను పుట్టించాడు అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నది మంచిదే, గ్రహించింది మంచిదే. కానీ ఆయన ఎలా రక్షించాలనుకుంటున్నాడంటే ఫైటింగ్ల ద్వారా రక్షించాలనుకుంటున్నాడు. దేవుడి యొక్క ప్లానింగ్ కదా. ఒక మనిషిని కొట్టి ఒక మనిషిని రక్షించడం దేవుడి సంకల్పమా? ఈ మధ్యకాలంలో కొంతమంది తగునమ్మా అని రెడీ అయిపోయారు క్రైస్తవ్యాన్ని కాపాడడానికి. వీళ్ళు ఏం చేస్తారంట, క్రైస్తవ్యాన్ని ఎవడన్నా ఏమన్నా అంటేనంట వీళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టేస్తారట. అందుకు పుట్టారా మీరు? చూసారు మీరు, కొన్ని టీమ్స్ వచ్చినాయి, వీళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టేస్తారని అడుగుతున్నాను. కొట్టి దేవుడు సంఘాన్ని రక్షించమన్నాడా? కొట్టి తన ప్రజలను రక్షించమన్నాడా? మోసే ఎలా అన్నంతకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ గొరికంతగా అరిగేదాకా 40 సంవత్సరాలు ఎడారికి పంపించాడా లేదా? ఈరోజు కొన్ని టీమ్స్ ఉన్నాయి, క్రైస్తవ్యాన్ని కాపాడతారంట. ఎలా కాపాడతారంటే ఆడి మాట అంటే మాట అంటారంట, చెయ్యి అంటే చెయ్యి అంటారంట, కొట్టమంటే కొడతారంట. ఎలా కొడతావు? నీకు అంతగా కోపం ఉంటే మీ వ్యక్తిగతంగా మీ ఇద్దరు పోయి WWE ఫైట్ ఎట్టుకోండి, మీ బలగాలు బలహీనతలు బయట చూసుకుని. అంతేగాని నేను దేవుడి పక్షాన నేను ఫైట్ చేస్తున్నాను అనుకో. ఎదుటోడిని కొట్టడం దేవుని సంకల్పం కాదు. నీకు అంతగా కోపం అంటే వ్యక్తిగతంగా కొట్టే, ఆడిని కుటుంబానికి కానీ నీ ప్రియులైన వారికి ఏదైనా హాని చేస్తే లాగి దులిమాడేసి, అది నీ పని, నీ వ్యక్తిగతమైన. కానీ నీ వ్యక్తిగతమైన విషయాన్ని తెచ్చి నేను సంఘాన్ని కాపాడడానికి చేస్తున్నానని మాత్రం అనకు. అది సంఘానికి నీకు, బాగా వినండి, వాడికి అసలు సంబంధమే లేదు. మోసే అలా అనుకున్నాడట, తన ద్వారా ఇశ్రాయేలుని కాపాడుతాడు అనుకున్నాడట. దేవుడు అన్నాడు అలా కాపాడు. మర్నాడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరు ఎవరంటే ఇశ్రాయేలీలు. ఇద్దరు పోట్లాడుకుంటుంటే మీలో మీరు కొట్టుకుంటున్నారు. అసలు సభ ఇది, సహోదరులైన మనం ఇలా పోట్లాడుకుంటే ఐగుప్తీలకు లోకు కదా, శత్రువుకు లోకు కదా. మనం ఇలాగుంటే మనలో యూనిటీ లేకపోతే శత్రువుకి మనం లోకువైపోతాం ఏమనుకుంటారు అన్నప్పుడు అప్పుడు ఇలా ఇద్దరు అన్నారంట కలిసి, ఆగవయ్యా చెప్పావుగాని అన్నారు. అదేంటి, నేను మీ మంచి కోసం నేను వచ్చానంటే నువ్వు మాకు చెప్తావు, నువ్వు ఒక నీతి చెప్తావు, మాకు ఒక పాఠం చెప్తావు, నువ్వు నీతి పాఠాలు మాకు చెప్తావు, నీ మీద కేసులు ఉన్నాయని మాకు తెలుసు అన్నారు. ఎవరిని? మోసేని. నీ మీద ఒక కేసులు ఉన్నాయని మాకు తెలుసు, ఇదిగో నువ్వు ఎలా అంటాడో మాకు తెలుసు, నేను ఐగుప్తిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావని ఎంకరేజ్ చేయవలసిన వారే మోసేని ఏం చేశారు చెప్పండి? డిస్కరేజ్ చేశారు, బాధకు గురి చేశారు. ఈ మనుషులు ఎలా అంటారు చెప్పినా, మనం ఎవరి పక్షాన నిలబడాలనుకుంటామో, ఎవరి కోసమైతే మనం అన్నీ చేయాలనుకుంటామో వాళ్ళే మనకు వెనక నుండి చెప్పండి కసక్క మనం పొడి పొడుస్తారు. అలా ఎలా పొడి చేశారంటే అలాగే పొడిస్తాను అంటాడు. అప్పుడు నువ్వు సీరియస్గా వెనక్కి తిరిగి నా ఉప్పు తిని నా పప్పు తిని అంటే ఆడు ఉప్పు తిని పప్పు తినే పొడిస్తాడు. మనుషులకు ఉండే గుణం అదే. నువ్వు ఎవరికి అన్నం తినిపిస్తావో ఆ తిన్నోళ్ళే మనం చేయి చెప్పండి నరికేస్తావు. నువ్వు ఎవరికి అండగా ఉండాలనుకుంటావో వాళ్ళే నువ్వు వద్దంటారు. ఈ మనుషులకు ఉండే గుణం అని చెప్తున్నా, నువ్వు ఎవరి కోసమైతే ఫైట్ చేస్తావో నువ్వెవడరా మాకు నాయకుడిగా నేలా అడుగుతారు. గుర్తుపెట్టుకోండి,
మోసేని డిస్కరేజ్ చేశారు, బాధకు గురి చేశారు. మోసే బాధపడ్డాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే ఎబ్రీ పత్రికలో ఉంటుంది, రాజాజ్ఞకు భయపడక గవర్నమెంట్ ఏదో చేస్తుందని భయపడక ఎందుకు అక్కడి నుంచి పరారయ్యాడంటే తన వలన ఇశ్రాయేలుకి శ్రమ కలగకూడదని ఆ ఇశ్రాయేలుకి దూరంగా చెప్పండి మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. నేను ముగిస్తాను ఈ సందర్భాన్ని, జాగ్రత్తగా వినండి. మిద్యాను అరణ్యానికి పారిపోతే సరిగ్గా అక్కడికి వెళ్ళే సమయానికి ఒక 4-5 అమ్మాయిలు బావి దగ్గర గొర్రెలకి నీళ్ళు పెడుతున్నారు. ఆ మిద్యాను అరణ్యంలో 4-5 అమ్మాయిలు బావి దగ్గర గొర్రెలకి నీళ్ళు పెడుతుంటే ఆ రోజుల్లోనే అమ్మాయిల్ని నడిపించే ఎదవలు ఉన్నారంట. యూటీజింగ్ అంటే ఈ దరిద్రం 3000 సంవత్సరాల నుంచే చెప్పండి. అప్పటికి అమ్మాయిల్ని నేర్పిస్తుంటే మోసే గారు మళ్ళీ సీన్లోకి వచ్చారు. మళ్ళీ సీన్ అక్కడదే కాపీ. మోసే గారు సీన్లోకి వచ్చి ఆడపిల్లని నేర్పిస్తే హీరోలో వచ్చాడు. ఆ విలన్స్ ఎవరైతే ఉన్నారో ఫటాఫట కొట్టాడు. ఆ కొట్టిన గట్టిగా మాటలు చెప్పారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే ఆ ఫైటింగ్లో ఒక ఆవిడ సీరియస్గా ఆయన వైపు చూసింది. ఆవిడ పేరు చెప్పండి, సిప్పోరా. ఒక మాట అంది, మీరు ఇంత హెల్ప్ చేసిన తర్వాత మీరు అలా వెళ్ళిపోవడం కాదు, మా ఇంటికి లంచ్కి రండి అంది. అప్పటికే లంచ్ డిన్నర్ లేదు ఇంకెవరికి. ప్రయాణంలో వచ్చాడు కదా, అలాంటి వాళ్ళు పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ముద్దెట్టారు. ఆ ముద్ద ఇంకా దిగక ముందే ఒక బంధం అడిగారు. ఆ బంధం ఏంటంటే మీరు మా అమ్మాయిని చెప్పండి చేసుకుంటారా అన్న. ఏ తోడు లేని ఈ అబ్బాయికి నేనే నీకు తోడంటే వద్దంటాడా? వెంటనే సంబంధం ఓకే. ఇంక ఐగుప్తికి వెళ్ళే ప్లానింగ్స్ ఆయనకి లేవు. వెంటనే సంబంధం ఓకే చేశారు. సంబంధం ఓకే చేసిన వెంటనే టకాటకమని 2 కంగ్రాచులేషన్స్ చెప్పేస్తారు. ఆ కంగ్రాచులేషన్స్ ఏంటంటే 2 మగపిల్లలు పుట్టారు. ఎవరికి? మోసే గారికి మగపిల్లలు పుట్టారు. ఇప్పుడు మోసే గారు ఏమన్నారంటే ఇంట్లో ఖాళీగా కూర్చుని తినేసే రకంగా దీని ఎలా అంటాడంటే మామయ్య గారి కంపెనీని టేకప్ చేశాడు. మామయ్య గారి కంపెనీ ఏంటి? గొర్రెల కంపెనీ. వాళ్ళ మామయ్య గారి కంపెనీని ఏమన్నారంటే మామ నీకు విషయం చెప్తాను, నేనుండగా ఆడపిల్లలు బయటికి వెళ్ళి గొర్రెలు మేపడం ఏంటి? మగపిల్లడు నేనున్నాను, ఆడపిల్లలు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నేను చెబుతున్నాను మామ మీకు విషయం, ఈ రోజు నుంచి మీ కంపెనీని నేను టర్నోవర్ నేను పెంచుతాను, నేను తోలుకెళ్ళి సుమారు 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఇత్రో అయిన యాజకుడి కల్లుడిగా 40 సంవత్సరాలు ఉండిపోయాడు. జాగ్రత్తగా వినండి, 40 సంవత్సరాలు లైఫ్ బాగుంది, మంచి భార్య ఉంది, అందమైన భార్య, అందమైన ఇల్లు, అందమైన 2 పిల్లలు, చక్కటి ఉద్యోగం, సొంత కంపెనీ. నచ్చినప్పుడు వెళ్తాడు, నచ్చకపోతే మానేస్తాడు. అంత జీవితం చక్కగా సాగుతుంది. ఫైనాన్స్ బాగుంది, ఫ్యామిలీ బాగుంది, చిల్డ్రన్స్ బాగున్నారు, మామ్ బాగున్నాడు, అందరూ బాగున్నాడు. లైఫ్కి ఎంతకన్నా ఏమైనా కావాలో చెప్పండి? జీవితంలో నీ గోల్ ఏంటని అడిగితే అందరూ ఏం చెప్తారు చెప్పండి? మగపిల్లలు మంచి ఇల్లు కట్టాలి, అదో గోలు. ఇల్లు కట్టాక ఏం చెప్తారు? ఇల్లు కట్టు చెప్పండి, పెళ్లి చేసి చూడు, ఇదో సామెత. ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, అందమైన భార్యను అందులో పెట్టాలి, ఒక ఉద్యోగం, ఆ ఫైనాన్స్ ఎక్సెట్రా. లైఫ్ సాయంత్రం వచ్చేసరికి అలా నేను బండి మీద వస్తాను, అక్కడి నుంచి మా వైఫ్ నన్ను చూస్తుంది, హాయ్ అంటది, ఓయ్ వస్తాను నాకంటాను. అక్కడి నుంచి ఒక మల్లెపూలు ఎవ్వారం, నా కోసం ఒక కర్రీ, అక్కడి నుంచి నేను స్నానం, ఒక ముచ్చట ముద్దు, నా పిల్లలు ఎవ్వారం. అంత లైఫ్ అలా సాగిపోతుంటే జీవితానికి అంతకన్నా ఇంకేమైనా కావాలనిపిస్తుందా? ప్రతి మగాడు కోరుకునే జీవితం అని చెప్పిన ఒక మంచి ఫ్యామిలీతో ఆనందంగా గడిపేయడమే జీవితం అనుకుంటాడు. 40 ఏళ్ళు మోసే అలా గడిపేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, సరిగ్గా ఒకరోజు కొండ మీదకి పర్వతం మీదకి గొర్రెలు మేపుకొని వస్తున్నప్పుడు పొద కాలుతుందంట. పొద కాలుతున్నట్టు కనిపిస్తుంది కానీ పొదకేమీ కాలేదంట. అక్కడి నుంచి ఒక స్వరం వినబడింది, మోసే మోసే అని. ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుందని మోసే అక్కడికి వెళ్ళాడు. తీరా వెళ్ళిన తర్వాత మోసేకి అర్థమైంది ఏంటని చూస్తే అప్పుడు మోసేకి తెలిసింది ఏంటో తెలుసా? ఎవరో మాట్లాడుతుంది. ఎవరు ప్రభువా నాతో మాట్లాడుతుందంటే ఉన్నవాడునైన యెహోవా. ప్రభు ఏంటి ప్రభు అంటే, రా, నిన్ను పుట్టించింది ఒక భర్తగా ఉండిపోవడానికో, నిన్ను పుట్టించింది ఒక తండ్రిగా ఉండిపోవడానికో, నిన్ను పుట్టించింది ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఉండిపోవడానికి కాదు. నిన్ను పుట్టించింది దేనికి చెప్పిన? వారియర్ నువ్వు రా. ఐగుప్తి గవర్నమెంట్కి ఎదురు నిలబడి తన ప్రజలు, నా ప్రజలైన వారిని బయటికి విడిపించడానికి నేను పుట్టించాను. నీకు అందం ఇచ్చి, నీకు సౌందర్యం ఇచ్చి, నీకు జ్ఞానం ఇచ్చి, నీ జీవితంలో ఎంత ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాను తెలుసా? భార్య, పిల్లలు, సంపాదన, సరదాలని ఇలా ఉండిపోతావని కాదు మోసే. నేను పుట్టించింది దేనికంటే నా ప్రజలను ఐగుప్తి నుంచి విడిపించడానికి నేను పుట్టించాను, బయటకు రా అన్నాడు. రాలేని ప్రభువా అన్నాడు, రాకపోతే ఊరుకోని అన్నాడు. అది కాదు ప్రభు అన్నాడు, ఇంక ఏది చెప్పొద్దు అన్నాడు.
ప్రభువా నాకు నత్తి అన్నాడు. నత్తి సుత్తి అని చెప్పక బయటకు రా అన్నాడు. అది కాదు ప్రభు అంటే ఇంకేది వద్దన్నాడు. కక్కలేక మింగలేక చెప్పలేక ఒక మాట అన్నాడు. నేను సరిగ్గా మాట్లాడలేను ప్రభు అంటే నత్తోడినైనా గట్టోడినైనా అందరిని పుట్టించేవాడు నేనే, రా వాడుకునేది నేను, ఎవరిని ఎలా వాడుకోవాలి నాకు తెలుసు రా అంటే తప్పక మన సొప్పకు వచ్చాడు. ఐగుప్తుడు నిలబడ్డాడు. మిగిలిన 40 సంవత్సరాలు దేవునికి గొప్ప సేవ చేసి చచ్చిపోయాడు. బాగా వినండి, తన లైఫ్ పర్పస్ దేవుడు వచ్చి చెబితే గాని ఎవరికి అర్థమలేదు చెప్పండి. తొలినాళ్ళల్లో అర్థమైంది ఏమని, నేను దేవుని పక్షమని ఇశ్రాయేలుని కాపాడడానికే పుట్టాను అనుకుని బానే అనుకున్నాడు. కానీ తన బలము చేత రక్షించాలనుకున్నాడు. అది తప్పని దేవుడు మోసేకి నేర్పించడానికి 40 సంవత్సరాలు పట్టింది. అది 40, అరణ్యంలో 40, మావింటి దగ్గర 40, 40, 43, 40 120 సంవత్సరాలు. మోసే జీవితంలో 40 అంటే ఐగుప్తులో 40 సంవత్సరాలు, మామగారి ఇంటి దగ్గర 40 సంవత్సరాలు. 40 పోతే ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది? 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను, 80 సంవత్సరాలు పోయినా మోసేకి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి దేవుని కోసం సేవ చేయడానికి? 40, 80 పోయినా ఇంకో 40 ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుందని చెప్పండి, మనకు 40 పోయినాయి అనుకోండి, ఇంకెంత ఉంటాయి చెప్పండి? ఇంకేమి లేవు, చచ్చిపోవడమే. 80 పోయామనుకోండి, 80 ఉందా? మీరు రాసి పెట్టుకోండి. 50 సంవత్సరాలు దాటిందో మీరు రాసి పెట్టుకోండి. 50 సంవత్సరాలు దాటిందో ఇక్కడ ఒక్కరు ఉండరండి. మళ్ళీ ఈ జనరేషన్ ముగిసిపోద్ది. జస్ట్ 50 years మీరు రాసుకోండి. 50 ఏళ్ళు గడిచిందో నువ్వు ఉండవు నేను ఉండను. 50 ఏళ్ళ తర్వాత మనల్ని మర్చిపోద్ది సొసైటీ. ఏమవుతుంది? పోతాం. అరే మోసేకి 40, 80 పోయినా ఇంకో 40 ఉన్నాయి. మనకి 80 పోతే మనమే ఉండవు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మారాలనుకున్నప్పుడు మారిపోండి, ఉండాలనుకున్నప్పుడు ఉండండి, బాప్టిజం తీసుకోవాలనుకున్నప్పుడు తీసేసుకోండి. మారదాములే అనుకునే సమయానికి మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేసరికి నువ్వు ఉండొచ్చు. నువ్వు మోసేవి కాదు 120 సంవత్సరాలు బతకడానికి. నీ పాసిపూరీలు, పానీపూరీలు, ఈ పొకుడీలు తిన్నప్పుడు త్వరగా పోతావు. పోవా? పాలు కల్తీ, నీళ్ళు కల్తీ, చెప్పండి, ఫుడ్ కల్తీ, అన్ని కల్తీ, చివరికి గాలి కల్తీ. ఈ కల్తీలో బతుకుతున్న మన ఆయుష్కాలం ఎంత చెప్పండి? తింటే చచ్చిపోతున్నాం, గాలి పీరిస్తే చచ్చిపోతున్నాం, సెకండ్ ఇస్తే చచ్చిపోతున్నాం. అన్ని రోగాలు, బయట ఉంటే రోగం, ఇంట్లో ఉంటే రోగం, అన్ని రోగాలు. మారాలనుకున్నప్పుడు మారిపో. దేవుని కోసం ఏది చేయాలి అందుకే చెప్తున్నాను. నీ అందం ఎందుకో తెలుసా? దేవుని కోసం. నీ చదువు ఎందుకో తెలుసా? దేవుని కోసం. అసలు నువ్వు పుట్టిన దేనికో తెలుసా? దేవుని కోసం. నిన్ను ఈ నిలువెత్తు అర్థం ఎంత బరువు, ఎంత ఎత్తు, ఎందుకు దేవుడు పెడితే తెలుసా? దేవుని కోసం తన ప్రజలకు సాక్షిగా ఉంటావనే. చెప్పండి, నువ్వు గిద్దలూరులో ఎందుకు పుట్టా చెప్పినా? గిద్దలూరులో నీతో ఏదో దేవునికి పని ఉంది. ఈ గిద్దలూరికి దేవునికి మధ్యలో నువ్వు నిలబడాల్సిన పని ఏదో ఉంది. నేను ముంబైలో ఎందుకు పుట్టలేదా అనుకో. ఒక అమ్మాయి బాధపడిపోతుంది. ఏమనంటే, మా అమ్మ సొంతూరు మమ్మీలో ఉంటే బాగుందని. మీ అమ్మ సొంతూరు మమ్మీలో ఉంటే నిన్నెందుకు అంటది? ఇంకా అడగండి డీటెయిల్గా నన్ను. అమ్మ సొంతూరు మమ్మీలో ఉంటే బాగుండు, మా నాన్న శోభన బావులో ఉంటే. ఈ ఎదవకూర్లు మానేయండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అనుకున్నాడు మనం ఎలా ఉండాలో. మన అమ్మ ఎలా ఉండాలో దేవుడు అనుకున్నాడు. మన నాన్న ఎలా ఉండాలో దేవుడు అనుకున్నాడు. నేను ఎలా ఉండాలో, నా లైఫ్ని ప్రతి అణువణువు డిజైన్ చేసింది ఎవరు తెలుసా? దేవుడు. నా నడునెత్తి, నా తల ఎంటుకలు మొదలుకొని నా అరికాళ్ళకున్న గోర్లు వరకు ఏది ఎలా ఉండాలో నన్ను డిజైన్ చేసుకుంది ఎవరు తెలుసా? దేవుడు. జేమ్స్, నువ్వు ఎక్కడే పుట్టాలి, ఎక్కడే పెరగాలి, ఈ ప్రజల మధ్య నాకు సాక్షిగా నిలబడాలి అనుకున్నాడు గనకే ఆ పర్పస్ మనం పట్టుకుంటే దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడు. మోసే పుట్టాడట, సకల శాస్త్రాలు ఎరిగిన వాడికి ఇప్పుడు అర్థమైందట. ఆ శాస్త్రాలు చదివింది నా కోసం కాదు, తన ప్రజల కోసం అని అర్థమైందంట. నా అందం నా కోసం కాదు, ఫరో కుమార్తెని ఆకర్షించాలి, ఆ రాజదర్బార్లో పెరగాలి, అటు గవర్నమెంట్ ఏంటో నాకు తెలియాలి, ఇటు ఐగుప్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్య అనుభవం ఏంటో తెలియాలి. ఇప్పుడు అరణ్య అనుభవం తెలుసు, అంతఃపురం అనుభవం తెలుసు. 2 అనుభవాలు ఎరిగిన ఆయన తన ప్రజలను నడిపించే గొప్ప నాయకుడిగా దేవుడు, మేలు కీడులు యందు తన నాయకుడిని దేవుడు చెప్పండి సిద్ధపరిచాడు. పేదరికం ఎందుకుందని అడగండి. ఏమో ఆ పేదరికంలో నీకు దేవుడు ఏమని నేర్పిస్తున్నాడు. అప్పుడు పేదరికం ఉండి ఇప్పుడు ఉన్నతమైన స్థితి ఎందుకు ఇచ్చాడంటే, ఈ ఉన్నతమైన స్థితి విలువ తెలియాలంటే ఒకప్పుడు నీకేముండాలి? పేదరికం ఉండాలి.
అన్నం లేని స్థితిగతులు ఉండాలి, బట్టలు లేని స్థితిగతులు ఉండాలి. కొన్నిసార్లు ఇవన్నీ దేనికంటే పర్పస్ తెలియాలి. ఒకరోజు దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఎందుకు పెట్టాడు నీకు తెలియాలి. బట్టలు తెలియాలి, అన్నం విలువ తెలియాలి, ప్రతి విలువ తెలియాలి. ఇది తెలియాలని దేవుడు నిన్ను ఒక పాఠం గుండా నిన్ను నడిపిస్తాడు. మోసేని దేవుడు అందుకే పుట్టించాడట. మోసేకి అర్థమైంది, 40 ఏళ్ళు నిండిన తర్వాత పర్వతమందు దేవుని చేత పిలువబడిన వాడే తన పితరులకి సేవ చేసుకుని మరణించాడట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మోసే ఎలా మరణించాలో కూడా మోసే అనుకోలేదు. ఎవరు అనుకున్నారు చెప్పండి? దేవుడే. మోసేని ఇలా అన్నాడు, మోసే ఇలా రా అన్నాడు. ఏ ప్రభువా అన్నాడు. కానాను వెళ్తావా అన్నాడు. వెళ్తాను ప్రభువా అన్నాడు. ఒకసారి పైకెక్కు అన్నాడు. పైకెక్కాడు, చూశాడు, బాగుందా అన్నాడు. దేశం చాలా బాగుంది ప్రభు అన్నాడు. రాసి పెట్టుకో, నువ్వు వెళ్ళవన్నాడు. అదేంటి ప్రభు అంటే అది అంతే, వెళ్ళవన్నాడు. మరి ఎలా ప్రభు అంటే మారు మాట మాట్లాడలేదు. అదే పర్వతమందు మోసే చనిపోయాడు. మోసే చనిపోయినప్పుడు ఇలా రాయబడింది. అది ఎలా? అంతే. మనం అనుకుంటే బతకం, మనం అనుకుంటే మరణించం. ఎవరు అనుకుంటే మరణిస్తారు చెప్పండి? దేవుడు. మనం ఎంతకాలం బ్రతకాలో నిర్ణయించేది ఆయనే. మనం ఏ టైంకి ఎలా చనిపోవాలో. అందుకే నా పుట్టుక ఆయన సంకల్పం, నా గిట్టడం కూడా చెప్పండి ఆయన సంకల్పం. ఇంకెవరున్నారు లైఫ్ పర్పస్ ఎరిగిన వారు ఎవరంటే మోసే. మోసే 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 నలుగురు నవ్వించడానికి పుట్టాను అనలేదు. మోసే నేను పిరమిడ్ కట్టి ఆ పైనుంచి దూకుతాను అనలేదు. మోసే నేను గిజా పిరమిడ్ కట్టించింది నేనే అని చెప్పుకోవాలని ఇలాంటి రికార్డ్స్ కోసం ఆలోచించలేదు. మోసే ఎందుకు పుట్టాడు తెలుసా? తన ప్రజలను విడిపించడానికి పుట్టాడు. ఇంకెవరున్నారో ఒక్క ఆమెను చూసి మనం ముగిద్దాం త్వరగా. ఒకసారి చూడండి, ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఎవరైనా చదవండి. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. అహస్వరషు దినముల్లో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు రాయబడిన సందర్భం చెప్తాను వినండి. హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు. కూసు అంటే ఆఫ్రికా, ఇథియోపియా. హిందూ దేశం అనగానే మన ఇండియా. ఇండియా దగ్గర నుంచి ఆఫ్రికా వరకు సుమారు 120 సంస్థానాలు, అంటే 120 దేశాలు ఉన్నాయంట. ఈరోజు నాకు తెలిసి లెక్క 290 చిల్లర ఎంతో ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ 290. ఇంత అభివృద్ధి చెందిన కాలంలో కూడా 290 దేశాలు ఉన్నాయి. కానీ ఆ రోజు మీరు చూడండి, అప్పటికేనట 120 సంస్థానాలు. అంటే క్రీస్తు పూర్వం పెద్ద సామ్రాజ్యమా కాదా వెళ్ళి 120 దేశాలు ఏల ఆస్థానంలో ఉన్నాయట. ఆ ఆస్థానం పేరేంటంటే మాదియ పారసికులు, అంటే మెడో పెర్షియన్స్ అంటారు. పర్షియన్స్. మీకు టాటా ఉన్నాడు చూసారా, టాటా మనం చచ్చిపోయి చూసారా, ఆ టాటా ఇలాగ సంబంధించినోడే పర్షియన్స్. మెడో పెర్షియన్స్ అంటే వాళ్ళు బాగా పరిపాలన చేస్తారు, వ్యాపారాలు బాగా చేస్తారు. అందుకే పర్షియన్స్తో ఆ రోజుల్లోనే పూసల వ్యాపారం జరిగిందని మనం హిస్టరీలో చదువుకుంటాం. మీరు చదివారు ఎప్పుడైనా? చదవలేదా? కరోనాలో పాస్ అయిపోయారా? చదివారా? చదవండి ఎప్పుడైనా హిస్టరీలో. అయితే ఇలాంటి వ్యాపారం బాగా 120 సంస్థానాలను పరిపాలిస్తున్నారట. వీడికి ఒక పుట్టినరోజు వచ్చిందట. అహస్వరస్కి పుట్టినరోజు వస్తే ఆ జన్మదిన వేడుకలు ఇతగాడు ఏం చేశాడంటే 120 సంస్థానాలు పిలిచి అందరికీ వైభాగ్యం చూపిస్తున్నాడు. వైభాగ్యం అంటే వాళ్ళ సైనిక బలగాలు, వాడి దగ్గర ఉన్న బలము, బంగారం, వైరాగ్యం అంతా చూపించుకుంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటని అడిగితే ఒక ఆయన అన్నాడు స్వతంత్ర దినోత్సవం అన్నాడు. ఆయన చూసిన వెంటనే ఆశ్చర్యం కలిగింది. రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అధికారికంగా విస్తరించిన రోజు, అవతరించిన రోజు. ఆ టైంలో మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎర్రకోట చుట్టూ మనం బలం చూపిస్తుంది చూసారా. ర్యాకెట్స్ అని, సైనికులని, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఈ 3 త్రివేద దళాలు అంటారు. ఈ 3 దళాలని ఎర్రకోట చుట్టూ తిప్పుతారు చూసారా. ఎందుకు తిప్పుతున్నారు? పని లేక అనుకోకండి.
శత్రువు దేశాలకు చూపించడానికి. ఏమనంటే, రే మీరు ఎదవేస లేకండ్రా, మా దగ్గర ఇన్ని బాంబులు ఉన్నాయి, మా దగ్గర ఇంత సైనిక బలం ఉంది, మా దగ్గర ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఎదవ తోక జాడింపులు జాడించారంటే చెప్పండి బాంబే హత్తం మీద అని చెప్పడానికి అదొక డెమో అన్నమాట. ఏది? ఎర్రకోట చుట్టూ అలా చూపిస్తారు. ఇది రాజులకుండే అలవాటు. ఆ రోజు కూడా అహస్వరస్ ఏం చేశాడంటే తన బలము అంతా ప్రపంచ దేశాలకు చూపిస్తూ, ఇదిగో నా దగ్గర ఇంత బలం ఉందని చూపించడానికి ట్రై చేస్తున్నప్పుడు రాజుగారికి విచిత్రమైన కోరిక వచ్చిందంట. బలం చూపించాడు, సైనికులను చూపించాడు, అన్నీ చూపించాడు. రాజుగారికి వచ్చిన విచిత్రమైన కోరిక ఏంటంటే వాళ్ళ ఆవిడని కూడా అందరికీ చూపించాలనుకున్నాడు. అదేం పిచ్చి కోరిక అర్థం అవ్వలేదు. వాళ్ళ ఆవిడని, తన భార్యని అందరికీ చూపించాలనుకుని వస్తీని అన్నాడు, బయటికి రా, నిన్ను అందరూ చూస్తారు అంటే వస్తీని రమ్మన్నాడు. రానంది. ఎందుకంటే ఆవిడ కొంచెం మర్యాదలు ఎక్కువ. వీడికి తెక్కలేదు వీడు అనుకున్నదేమో మనసులో. అందరి ముందుకి రమ్మంటాడేంటి. కొంతమందికి వాళ్ళ భార్యల్ని అందరూ పొగుడుతుంటే అదో రకమైన మురిసిపోతారు. అందుకే నువ్వు టిక్టాక్ వీడియోలు బాగా చెయ్యి అంటారు, చూసారా? అదో జబ్బది. నీ భార్యని ప్రపంచం అంతా చూడొచ్చండి. అలా ఆవిడ కోసం అంటే కింద కామెంట్లు పెడితే మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారండి శారీలు అనగానే ఈడు అలా మురిసిపోవచ్చా? ఎవడైనా నీ భార్యని అదో రకంగా అబ్యూజ్గా పొగుడుతుంటే నువ్వు మురిసిపోవచ్చా? కానీ ఆ టైపు కల్చర్ వచ్చింది. ఈ అహస్వరస్ అన్నాడు అందరికీ చూపించడానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. రమ్మన్నాడు, రానంది. మళ్ళీ రమ్మన్నాడు, రానంది. ఇంక రాక అన్నాడు, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోన్నాడు. ఇంక రా అన్నాడు, రానంది. ఇంక రావద్దు అన్నాడు, పంపించినాను. కానీ ఈ కింద సంసారంలో పొలలెట్టేవారు ఉంటారు సార్, పొలలెట్టేవాళ్ళు. ఆ పొలలెట్టే ఈ మంత్రులు ఏమన్నారు, రాజుగారు మీకు విషయం చెప్పాలి, రాణిగారు రాజుగారు మాటలు లేదన్న సంగతి మా ఇంటి మహిళలు విన్నారంటే రేపు నుంచి మాకు అన్నం కూడా చెప్పండి పెట్టరు. అన్నం పెట్టమంటే పెడతా ఉండు, లేకపోతే పో అంటారు. ఈ బాధ మేము పడలేము. రాణిగారే రాజుగారి మాట లెక్క చేయకపోతే రేపు అందరూ ఈ మహిళా సంఘాల్లాగా వీళ్ళు తయారయ్యి మనల్ని ఏం చేస్తారు చెప్పండి రాజుగారు. అందుకే మీరు కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఏం చేయాలంటే వదిలేయండి అన్నారు. ఎవరిని? ఎదవ నిర్ణయం అంతా ఇచ్చారండి. వదిలేయండి అనగానే రాజుగారు ఇంకా మరి తాగేస్తున్నాడు ఊగేస్తున్నాడు తెలియదు, కానీ మొత్తం మీద వదిలేశాడట. పొమ్మన్నాడు. ఆ పోయిన తర్వాత రాజుగారికి ఒక మంచి భార్యని ఎదుగుతున్నారు, అందమైన భార్య. మొత్తం ప్రపంచ దేశాలను తిరుగుతున్నారు. ఆ దేశాల్లో ఒక్కొక్క అమ్మాయిని, అందమైన అమ్మాయిల్ని తీసుకుని వచ్చారు. పైగా అందంగా ఉండాలి, రాజుగారికి చూసినట్టు నచ్చాలి. తీసుకుని వచ్చారు. తీసుకుని వెళ్ళిన అమ్మాయిలో ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి పేరు ఎస్తేర్. ఆ అమ్మాయికి పేరెంట్స్ లేరు, అమ్మ లేడు, నాన్న లేరు, ఇద్దరూ లేరు. ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య తండ్రిలాగా పంచుకున్నాడు. ఆ అన్నయ్య చిన్నాన్న మాదిరి అయిపోయాడు. ఆ అన్నయ్య మృతికి. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకు ఒక 1 year కోర్స్ పెట్టారు. 1 year కోర్స్ ఏంటంటే 6 నెలలు ఫిజికల్గా మొత్తం నీట్గా మారిపోవాలి. 6 నెలలు మళ్ళీ వాళ్ళకి లోపల నుంచి గ్లో రావాలి. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పెట్టారనమాట. డ్రెస్ కోడ్ మారిపోవాలి, స్కిన్ యొక్క గ్లో పెరగాలి, అంతా పెట్టారు. ఫుడ్ మార్చారు, డ్రెస్ కోడ్ మార్చారు, అన్నీ మార్చేస్తున్నారు. బంగారం ఇస్తున్నారు, వస్తువులు పెట్టుకుంటున్నారు. రాజుగారు చూసే సమయానికి మంచి అమ్మాయి నచ్చాలని రాజుగారి కోసం సిద్ధం చేస్తున్నారు. ఆ టైంలో కోర్స్ పెడితే ఈ అమ్మాయి అందంట, ఇంత కోర్స్ నేను వాడలేను సార్ అందంట. మేకప్ కిట్లు ఇస్తే వద్దందంట. ఎవరు? మీకు స్క్రీన్ లేదు, లేకపోతే ఒక వీడియో చూపిద్దును. ఆ స్క్రీన్ ఏంటంటే మొన్న వర్షం గట్టిగా వచ్చింది హైదరాబాద్లో. వర్షం గట్టిగా వస్తే ఈ మేకప్లు కట్టుకున్న వాళ్ళందరూ ఊరి మీదకి వస్తారు కదండి. ఆ మేకప్ కాటికలు ఇలా కారిపోయాడు. కొంతమందికి కాటికలు కారిపోయి ముక్కులోకి వచ్చింది, రకరకాలుగా అయిపోయింది. నేను అనుకున్నాను ఏదో దెబ్బలు తగినాయి అనుకున్నాను. కాదట, వర్షానికి అలా అయిపోయారంట వాళ్ళు. ఎస్తేరికి అలా ఇచ్చారట. ఎస్తేర్ అందట, సార్ నాకు ఇవన్నీ కాదు కదా, నేను న్యాచురల్ బ్యూటీని, న్యాచురల్గానే ఉంటాను, నాకు ఇవన్నీ అవసరం లేదు సార్, రాజుగారికి నేను నచ్చుతాను, నాకు వద్దన్నట్టు మాట్లాడిందంట. మీకు జోక్ చెప్తాను వినండి. ఒకడు ఉన్నాడట, ఎప్పటికైనా సరే తెల్లగున్న భార్యని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంటాడు. తెల్లగుండాలి మా ఆవిడ అనుకుని ఆ తెల్లగున్న ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకుని మొత్తం మీద తెల్లగున్న ఆవిడని చేసుకున్నాడు. అందరూ గొప్పగా చెప్పుకునేవాడు. ఎవరు అడిగినా ఏం చెప్పినా మా ఆవిడ ఎలా ఉంటుంది తెలుసా, తెల్లగా ఉంటుంది అని చెప్పాడు. అలా తెల్లగా ఉంటుంది ఊరువాడు చెప్తే ఒకరోజు ఈ పెళ్ళైన కొత్తలు అలా తీసుకెళ్తారుగా, ఎక్కడికో ఈ హనీమూన్కి తీసుకెళ్ళాక రా సరదాగా స్విమ్మింగ్ పూల్లో మునుగుదాం రా అంటే, నేను రాను, నాకు నీళ్ళు అంటే చాలా భయం అందంటే. రా నేను ఉన్నాను కదా, ఇద్దాం రా అంటే నేను రాలేనంటే. ఇది రానంటుందని చెప్పి పెళ్ళైన కొత్తలో ఎటకారాలు ఎక్కువ ఉంటాయిగా, అలా తిరిగి ఇలా తిరిగి వచ్చి కనబడకుండా ఆ స్విమ్మింగ్ పూల్లోకి దోసాడట. తోసిన తర్వాత ఇంకా లేగదు.
ఏడు లెగట్లేదేటని ఆ పక్కన ఉన్న వాళ్ళని అడిగాడట. ఇక్కడ మా ఆవిడ పడిపోయింది లెగట్లేదేటండి అని అడిగితే, ఆ పక్కన అడిగితే ఆవిడ అందంట, హలో ఇట్స్ మీ, నేనే అందంట. అదే నువ్వేంటంటే ఇంత నల్లగొన్నావేంటి అని అడిగితే, పోయింది రొంగంత, అందుకే రానన్నా అందంట. ఇప్పుడు ఎస్తేరమ్మా, బాగా వినండి, ఎస్తేరమ్మా లేని తెచ్చుకుని మీదెట్టుకోదు. ఎస్తేరమ్మా దేవుడిచ్చిన అందాన్ని కప్పే పని చేయదు. ఎస్తేరమ్మా ఎలా ఉండాలో చెప్పండి అలాగే ఉంటుంది. సింపుల్గా ఉంది. ఎప్పుడు అందం ఎప్పుడు ఉంటుంది చెప్పనా? ఎంత సింపుల్గా ఉంటే అంత అందంగా ఉంటుంది, ఎంత మేకప్ వేసుకుంటే అంత వికారంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, సింపుల్గా ఉండాలి దేవుడిచ్చింది. ఆ తల్లి సింపుల్గా ఎప్పుడైతే రెడీ అయిందో, రాణీలు పంపిస్తున్నారు, రాణి కాని రాణీల్ని. మొదట ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ ఆఫ్రికా నుంచి, పక్క పంపించండి. ఎక్కడి నుంచి? ఆసియా నుంచి, పక్క పంపించండి. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది? దెసలోనికా, పక్కన పంపించండి. ఈవిడెక్కడ? డమస్కస్, పక్కన పంపించండి. ఈవిడెవరు? ఇజ్రాయెల్. ఎక్కడి నుంచి? ఆ అమ్మాయిని చూసారు, ఆవిడ పేరు ఎస్తేరు. మోసే ఒక్కసారి క్షమించండి, అహాస్వరస్ ఒకేసారి కూలేపడి, ఎవరి అమ్మాయి? ఇశ్రాయేలు యువతండి, యూదుల నుంచి. సరే తీసుకుని వచ్చారు. ఈమెని రాణిగా ప్రకటిస్తున్నారు. రాజుకి నచ్చేసింది, ఉంగరం తొడిగేశారు, రాణిగా మార్చేశారు. రాణి అయిపోయింది. అసలు పేద కుటుంబంలో పూరు గుడిసెలో బతికిన ఈవిడ అంతఃపురంలో చెప్పండి మహారాణి అయిపోయింది. ఎస్తేర్ అందం అహస్వరస్సును ఆకర్షించింది. అక్కడ మోసే అందం చెప్పండి ఫరో కూతురిని ఆకర్షించింది. ఇక్కడ ఎస్తేర్ అందం అహస్వరస్సును ఆకర్షించింది. అందంతో రాణి అయిపోయింది. ఆ రాణితో రాజదర్బార్లో కూర్చుంది. దానికి దేవుడు ఎందుకు అందం ఇచ్చాడు తెలుసా? ఒక పర్పస్ ఉంది. మేకప్లు వేసుకుని, కిరీటాలు పెట్టుకుని, లిప్టిక్లు పూసుకుని నేను పెద్ద అందగత్తనని చెప్పుకుంటుందని ఎస్తేరుకి దేవుడు అందం ఇవ్వలేదు. తనకి ఎందుకు అందం ఇచ్చాడు తెలుసా? మిస్ యూనివర్స్ అని చెప్పుకుంటుందని కాదు. తనకి దేవుడు ఎందుకు అందం ఇచ్చాడంటే ఆ అందంతో దేవునికి ఒక పని ఉంది. ఆ పని ఏంటి తెలుసా? రాజు హృదయాన్ని ఆకర్షించాలి. రాజు హృదయం తన వైపుకి తిరగాలి. రాజు రాణిగా చేయాలి. ఒక రోజు వస్తుంది, ఆడి పేరు హామాను. హామాన్ అన్నవాడు యూదులకు వ్యతిరేకంగా నిలబడతాడు. యూదుని లేకుండా చేయాలనుకుంటాడు. సరిగ్గా టయానికి రాజుతో డేరిగా మాట్లాడే వాళ్ళు కావాలి. అలా మాట్లాడాలంటే ఒక రాణి ఉండాలి. ఆ రాణిని దేవుడే సిద్ధం చేయాలి. ఆ రాణి ఎవరో తెలుసా? ఎస్తేర్. హామాన్ వచ్చి యూదులు లేకుండా రకరకాల చట్టాలు చేస్తుంటే ఇప్పుడు రాణిగా వెళ్ళి, రాజా మీరు పడుతున్నారు, యూదులు ఎప్పుడు మీకు హాని చేసేవారు కాదు, యూదులు మంచి ప్రజలని రికమెండేషన్ చేసి ఒక రిప్రజెంట్ కావాలి. ఆ రిప్రజెంట్ ఎవరో తెలిసి ఎస్తేరు. ఎస్తేరుకి తగిన టైం వస్తే ఎస్తేరు ఇప్పుడు భయపడుతుందంట. రాజు ఆజ్ఞ లేకుండా రాజు ముందుకెళ్తే రాజు ఏం చేస్తాడో పంపించేస్తాడు. రాజు ఆజ్ఞాపించినప్పుడు వెళ్ళకపోతే పంపించేస్తాడు. వస్తీ నలగా పంపించేస్తాడు. ఇప్పుడు రాజు పిలవకుండా రాజుకి ఎదురు నిలబడితే రాజు తిరగబడతాడు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? రాణి గారికి అర్థమవుతలేదు, భయం వేస్తుంది. ఆ టైంలో మౌనంగా ఉండిపోయింది. ఎందుకు వచ్చిన గొడవ? ప్రాణాలు పోయేలా ఉన్నాయన్నప్పుడు అప్పుడు మొర్దికి వచ్చాడు. మొర్దికి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 4వ అధ్యాయం ముగిద్దాం. 4వ అధ్యాయం 14 వచ్చును. 4వ అధ్యాయం 14 వచ్చును. నీవి సమయమందు రాణి ఎస్తేరు, నీవి సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరొక దిక్కు నుండి వచ్చిన కానీ నీవును నీ ఇంటి వారును నశించదు. నీకెందుకు అధికారం ఇచ్చాడు? లగ్జరీగా తిరుగుతావన్నా. నీకెందుకు అధికారాన్ని ఇచ్చాడు? పెద్ద రాణివని చెప్పుకుంటావన్నా. నీకెందుకు అధికారం ఇచ్చాడు? నువ్వే రాణివి, పెద్ద అందగత్వం అని చెప్పుకుంటా. నీకెందుకు అధికారం ఇచ్చాడో తెలుసా? తన ప్రజలను రక్షించడానికే నీకు చదువు, జ్ఞానము అన్నిటినీ దేవుడు అనుగ్రహించాడు. ఏమనుకుంటున్నావు? ఈ టైం కొరకంటే ఇశ్రాయేలీల మీద ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని భవిష్యత్తు తిరిగిన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నిన్ను రాణిని చేశాడు, ఈ స్థాయిలో కూర్చోబెట్టాడు. ఈ టైంలో నువ్వు సుఖపడతావనో, తింగర పనులు చేస్తావనో, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కొరకు, నీ సెల్ఫ్ కొరకు ఆలోచిస్తావని కాదు. నువ్వు పుట్టింది, నువ్వు పెరిగింది, నీ అందం చందం చదువంతా తన ప్రజలను కాపాడడానికే. గుర్తుపెట్టుకేస్తారు. ఎస్తేరుకి ఎప్పుడైతే చెప్పాడో గుర్తుపెట్టుకో. నువ్వు సహాయం చేయకపోతే దేవుడు సహాయం మరో దగ్గర నుంచి వస్తాడు. కానీ నువ్వు, నీ కుటుంబం, నీ అధికారం మాత్రం చెప్పండి ఎగిరిపోద్దేమనుకుంటున్నావు. మృతికి ఎంత బాగా చెప్పాడు చూడండి. నీ పుట్టింది ఎందుకు? ఇందుకే. ఈ సమయం కొరకే నువ్వు పుట్టావేమో జ్ఞాపకం చేసుకో. నీ పుట్టిక పరమార్థం అందగత్వం అని చెప్పుకోవడానికి కాదు. నీ పుట్టిక పరమార్థం రానివని చెప్పుకోవడానికి కాదు. నీ పుట్టిక పరమార్థం దేవుని సంకల్పంలో తన ప్రజలను కాపాడడానికి పుట్టావు. నేను ముగిస్తున్నాను. మీరైనా, మీ చదువులైనా, మీ ఉద్యోగమైనా, మీ అధికారాలైనా దేనికో తెలుసా? దేవుని రాజ్యములో తన ప్రజలకు ఏదో సేవ చేయడానికే చెప్పండి మనం పుట్టాం.
పెళ్ళిళ్ళు చేసుకుని ఇల్లులు కట్టుకుని పిల్లలు కానీ సంపాదన ఏదో బతికేసం నలుగురితో అని కాదు. మనం నలుగురిలో ప్రత్యేకత, నలుగురిలో ఒక తెలియని గుర్తింపు, ఆ నలుగురికి ఒక ఆదరణ, నలుగురికి ఒక ధైర్యం, నలుగురికి ఒక మాదిరి, అలా ఉండడానికి దేవుడు మనల్ని పుట్టించాడట. మోసే పుట్టింది తనకు అర్థమైంది తన ప్రజలను కాపాడడానికి. ఎస్తేరు పుట్టింది తనకు అర్థమైంది తన ప్రజలను చెప్పండి కాపాడడానికి. రాజాజ్ఞకు వ్యతిరేకంగా నిలబడింది. అయ్యా మీకు విషయం చెప్పాలి, మీరు అనుకున్నట్టు యూదులు మీకు శత్రువులు కాదు, యూదులు మీకు స్నేహితులు అని చెప్పినప్పుడు రాజు అర్థం చేసుకున్నాడట. తన జీవిత పరమార్థం అర్థమైంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, నేను ముగించేస్తాను. వీళ్ళిద్దరిని దేవుడు ఎందుకు ఇలా వాడుకున్నాడో తెలిసి, వీళ్ళ అధికారాల్లో వీళ్ళ అందాన్ని కానీ, వీళ్ళ చదువుని కానీ, వీళ్ళ జ్ఞానముని కానీ, వీళ్ళ అధికారాన్ని కానీ దేవుడు ఎందుకు ఇలా వాడుకున్నాడంటే తన ప్రజలను రక్షించడానికి. తన ప్రజలను ఎందుకు రక్షించాలంటే ఆ ప్రజల నుండి ఒకరోజు మెస్సయ్య చెప్పండి పుట్టబోతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుడు. తన సుతుడు పుట్టబోతున్నాడు. అంటే ఈ జాతి బతుకుంటేనే చెప్పండి దేవుని సంకల్పం అనుకున్నట్టు జరుగుద్ది. ఆ జాతి బతుకుండాలి అంటే కాపాడే నాయకులు నాయకురాళ్ళు కావాలి. అందుకు దేవుడు వాళ్ళిద్దరిని వాడుకున్నాడు. అందుకే ఎబ్రీ పత్రికలు ఏమంటున్నాడు ఒకసారి చూడండి, ముగిద్దాం. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఒక మాట అడుగుతున్నాను చెప్పండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఆ రోజుల్లోనే మోసే గారికి ఏం తెలిసిపోయిందంట, క్రీస్తు కొరకు శ్రమ పడాలని అర్థమైపోయిందంట. క్రీస్తు పూర్వం ఉన్న మోసేయే క్రీస్తు కొరకు శ్రమ పడాలి, తన ప్రజల కొరకు శ్రమ పడాలని అర్థమైపోతే ఇప్పుడు క్రీస్తు పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయి ఇప్పుడు క్రీస్తు శకంలో ఉన్నాం. మరి మనం ఎంత కష్టపడాలి క్రీస్తు కొరకు చెప్పండి. మన చదువు క్రీస్తు కొరకే, మన అందం క్రీస్తు కొరకే, మన ఆయుస్సు క్రీస్తు కొరకే, మన పరుగులు ప్రయాణాలు ప్రతిదీ దేవుని కొరకు. తెలుసా, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం అందుకే పుట్టాం, మనం అందుకే జీవిస్తున్నాం. మన శరీరము, మన ఆలోచన, మన ఇల్లు, మన వాకిలి, మన వాహనాలు ప్రతిదీ దేవుని కొరకే మన పుట్టాం. ఇది తెలియక మనుషులు అన్నిటినీ ప్రశ్నించుకున్నాడు. భూమి ఎంతకిలా ఉందన్నాడు, భూగర్భ శాస్త్రం రాసుకున్నాడు. ఆకాశం ఎంతకిలా ఉందన్నాడు, ఖగోళ శాస్త్రం రాసుకున్నాడు. వృక్షాలు ఎంతకిలా ఉన్నాయి అన్నాడు, వృక్ష శాస్త్రం రాసుకున్నాడు. జంతువులు ఎలా ఎందుకున్నాయి, జంతు శాస్త్రం రాసుకున్నాడు. ప్రతిదీ ప్రశ్నించుకున్న మనిషి తానెందుకు ఎలా ఉన్నానని ప్రశ్నించుకోలేకపోయాడు. ఆ ప్రశ్న రాని సమాజానికి దేవుడే ప్రశ్నించి నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా, నా కోసం పుట్టావని చెప్పాడు. ఎక్కడ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపడ్డాం. మనం ఎలా సృష్టింపడ్డాం తెలుసా, క్రీస్తులో, క్రీస్తు కొరకు, క్రీస్తునందు సృష్టింపబడ్డాం. ఏం చేయడానికి, సత్క్రియ చేయడానికి. దేవుడు ఏర్పరిచిన సత్క్రియలు. సువార్త చేస్తావో, సువార్త చెప్పే వాళ్ళకి తోడు నిలబడతావో, ఆత్మల రక్షణ కొరకు సంఘానికి సహకరిస్తావో, ఏం చేస్తావో తెలియదు, ఇతరుల కొరకు ఏదో ఒక క్రియ చేయి. ఆ సత్క్రియ చేయడానికి దేవుడు నిన్ను నన్ను చెప్పండి పుట్టించాడు. మనం ఎందుకు పుట్టాం తెలుసా, దేవుని కొరకు పుట్టాం. గుర్తుపెట్టుకోండి, మన పనికి, మన సత్క్రియకి, మన ఆయుష్కి సంబంధం ఉంటుందట. ఆ క్రియ జరిగినంత కాలము మనం బతుకుంటాం. ఆ క్రియ మానేసిన రోజు చెప్పండి మన ఆయుష్ని ముగించుకుని వెళ్ళిపోతాం. అందుకే మనం దేవుని కొరకు ఏదో, నువ్వు ఇంకా బతుకున్నావంటే ఈ ఊర్లో నీకు దేవునితో ఇంకా ఏదో చెప్పండి కార్యం. నువ్వు ఇంకా చదువుతున్నావంటే దేవుని కొరకు ఏదో చదవాల్సి ఉంటుంది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే దేవుని కొరకు ఏదో చేయాల్సి ఉంటుంది. ఇంకా మనం సజీవ లెక్కల్లో ఉన్నామంటే నా చుట్టూ ఉన్నవారికి నేను ఏదో చేయాల్సింది. అందుకే ఇక్కడ తమ్ముడు ప్రవీణ్ కానీ, ఇంకా మిగిలిన తమ్ముళ్ళు కానీ, వీళ్ళందరికీ ఎవరికి లేని బాధ వీళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళ పుట్టుకలకు అర్థమైంది. మనం బతుకుండగా దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు గిన్నిస్ రికార్డు కొడితే నీ గిన్నిస్ బుక్ నిన్ను కాపాడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఇంగ్లీష్ సౌండ్ని ఇస్తే ఆ రికార్డ్స్ నీకు ఆయుష్ని ఇస్తాయి లేదో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని కొరకు జీవించి 4 మెతుకులు పెట్టినా, నలుగురికి సువార్త చెప్పినా, గిన్నెడు చల్లీలు ఇచ్చినా మర్చిపోయిన దేవుడు జీవార్థపు నిత్య జీవపు గ్రంథంలో, జ్ఞాపకార్థపు గ్రంథంలో నీ పేరు రాసుకుంటాడు. గిన్నీస్ బుక్లో రాయిపోయినా పర్లేదండి, మన పేరు ఎక్కడ ఉండాలి చెప్పండి,
జ్ఞాపకార్థపు గ్రంథంలో ఉండాలి. జేమ్స్ పుట్టాడు, 70 ఏళ్ళు బ్రతికాడు, నా కొరకు 2 ఊర్లు తిరిగాడు. ఒకరోజు పరుగులు తీస్తూ నా సువార్తలు అలసిపోయి చెప్పండి చచ్చిపోయాడు. అలానే నా జీవితం ముగిసిపోవాలి. కానీ మన జీవితం అలా మొగదు. పుట్టాను ప్రభువా, పెరిగాను ప్రభువా, పెళ్లి చేసుకున్నాను ప్రభువా, పిల్లలను కన్నాను ప్రభువా, వాళ్ళకు చదివించాను ప్రభువా, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేశాను ప్రభువా, వాళ్ళకు పురుళ్ళు పోసాను ప్రభువా, వాళ్ళకి ఎల్ఐసీలు కట్టాను ప్రభువా, ఈ లోపు నీ కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను ప్రభువా, ఈ లోపు ఎక్కడో ఎడం పక్కన లాగేసింది ప్రభువా, ఏంటి అనుకునే సమయానికి కళ్ళు మూసుకున్నాను, నీ దగ్గరికి వచ్చాను ప్రభు అంటే ఎవడరా నువ్వని అడుగుతాడు. గుర్తుపెట్టు. నీ బతుకంతా సంపాదన జరిగి, నీ బతుకంతా పిల్లలని, నీ బతుకంతా సంసారంలో కొట్టుకుపోయేదప్ప నా కొరకు 60 ఏళ్ళు నువ్వు చేసింది ఏంటని అడిగితే ఆ రోజు ఏమైపోతావు చెప్పు. అందుకే సంసారాలు చేయండి, కానీ సంసారాల కోసం పుట్టలేదు. చదువులు చదవండి, కానీ చదువుల కోసం పుట్టలేదు. ఉద్యోగాలు చెయ్యండి, ఉద్యోగాల కోసం పుట్టలేదు. రికార్డ్స్ కొట్టండి, కానీ రికార్డుల కోసం పుట్టలేదు. మనం ఏమి చేసినా, మనం భోజనం చేసినాను, పానీయము చేసినాను, క్రీస్తు మహిమ నిమిత్తమే చెప్పండి మనం పుట్టాం. ఈ పర్పస్ బయట వాళ్ళకి తెలుస్తుంది లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవులైన చెప్పండి మనకు మాత్రం తెలియాలి. అందుకే క్రైస్తవ బిడ్డలారా, అసెంబ్లీ స్థాయికి వెళ్ళేలా చదవండి, పార్లమెంట్లో కూర్చునే స్థాయి వరకు చదవండి, ఉద్యోగాలు ఉన్నతమైన రాష్ట్రానికి ఉపయోగపడే స్థాయి వరకు నిలబడేందుకు కొట్టండి, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యండి. ఇదేం కాకుండా నేను ఎక్కడ ఎందుకు పుట్టాను, అనవసరంగా ఊర్లో పుట్టాను, కబుర్లు మానే, నువ్వు దేవుని కోసం పుట్టాను నిర్ణయించుకో. మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రమే నీ వైపు చూసేలా దేవుడు చెప్పండి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అట్టి కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించి మహిమను పొందును గాక.